అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అని అంటే డాక్టర్ మల్లికార్జున గారు, యూరాలజిస్ట్. అయితే ప్రీవియస్ ఎపిసోడ్ చేసినప్పుడు చాలామంది కింద చాలా డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ డౌట్స్ అన్నింటినీ ఈరోజు డాక్టర్ నుండి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. లాస్ట్ టైం మన ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు చాలామంది థ్యాంక్ యూ అంజలి గారు, చాలా ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ కింద కొన్ని కమెంట్స్ పెట్టారు. ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇవి అడగండి అని. సో అలాంటి క్వశ్చన్స్ని ఈరోజు నోట్ చేసుకుని రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్ వన్స్ అగైన్. తప్పకుండా అమ్మా. యూరిన్లో బ్లడ్ అనేది ఎందుకు వస్తుంది, అది దేనికి సింబల్, ఎందుకు పడుతుంది, అలా వచ్చినట్టు నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? యూరిన్లో బ్లడ్ రావడము అనేదని దాన్ని హెమచ్యూరియా అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో టర్మ్లో, మా మెడికల్ టర్మ్లో హెమచ్యూరియా అంటాం. అంటే నార్మల్ యూరిన్లో బ్లడ్ రాకూడదు, బ్లడ్ రావడం అనేదాన్ని హెమచ్యూరియా అంటారు. సో ఆన్ ఎనీ డే ఏ రోజన్నా కానీ యూరిన్లో బ్లడ్ రావడం అనేది నార్మల్ కాదు, ఆ అవకాశమే లేదు. ఆ విధంగా వచ్చింది అంటే ఏదో ఒక తప్పు వారు జబ్బు ఏదో ఒకటి ఉండాల్సిన అవసరం తప్పదు. ఏదో ఒక కారణంగానే అది రావడం జరుగుతుంది. సో దానికి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మైక్రోస్కోపిక్ అంటాం. అంటే మనం ఏదో యూరిన్ టెస్ట్ చేయించాం, బాగానే ఉన్నాం, మనకేమో యూరిన్ తెల్లగానే కనపడుతుంది, కానీ యూరిన్ టెస్ట్ మనం చేయంగానే దాంట్లోపల ఏదో ఆర్బీసీ కనపడుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. సో దాన్ని మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటాం. అదే మన కంటికే ఎర్రగా కనపడింది అనుకోండి, ఇంకో కారణం ఏమి ఉండదు కదా, దాంట్లో మనం అది మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటాం. అంటే గ్రాస్ హెమచ్యూరియా, మన కంటికి కనపడుతుంది. కొంతమంది క్లాట్స్ కూడా పడతాయి. సో దాన్ని మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా అంటారు. సో ఏది ఏమైనా కానీ, మైక్రోస్కోపిక్ అయినా కానీ మైక్రోస్కోపిక్ అయినా కానీ ఏదన్నా కారణం ఉందా అనేది మాత్రం చూసుకోవాలి, తప్పనిసరిగా చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన మెడికల్ టర్మ్స్లో ఏంటంటే అండి, మనకు హెమచ్యూరియాకి మనం ఏదో పరీక్షలు చేస్తూ పోతాం, ఈ రక్తం ఎందుకు వస్తూ ఉందో తెలుసుకునేదానికి చేస్తూ పోతాం. ఏమీ కనపడలేదనుకోండి, ఏమీ లేదని చెప్పుకోకూడదు, మనకి ఇంతవరకు కనపడలేదని మాత్రమే చెప్పుకోవాలి. అంటే రేపు పొద్దున కనపడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో గ్రాస్గా మనకు తెలియాల్సింది ఏమిటి అంటే, ఈ రక్తం రావడం, యూరిన్లో రక్తం కలిసి రావడం అనేది అరుదు, జరగకూడదు. జరిగితే ఏదైనా జబ్బు ఉండొచ్చు అని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అది చిన్న జబ్బన కావచ్చు, పెద్ద జబ్బన కావచ్చు, ఏదేమైనా కావచ్చు. దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటుందండి. మెడిసిన్ అంటేనే ఈ రకాలుగా ట్రీ లాగా డివైడ్ అయిపోతుంది. కొంతమందికి ఏమో నొప్పితో రక్తం రావడం జరుగుతుంది, కొంతమందికి నొప్పి లేకుండా రక్తం రావడం జరుగుతుంది. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి ఉండడం, కడుపులో నొప్పి ఉండడం, ఇలా పెయిన్ఫుల్ హెమచ్యూరియా అంటారు. అంటే మనకు పోసేటప్పుడు ఈ విధంగా నొప్పితో పాటి పోయడం, యూరిన్ వచ్చినప్పుడు నొప్పి రావడం, అది పెయిన్ఫుల్ హెమచ్యూరియా. కొంతమందికి ఏమీ ఉండదు, బాబు నేను బాగానే ఉన్నానండి, ఆడ పోతే యూరిన్ రెడ్గా ఉంది, నాకేమైనా కష్టం ఉందా, అస్సలేం లేదండి, అది పెయిన్లెస్ హెమచ్యూరియా. సో పెయిన్ఫుల్ హెమచ్యూరియా అనేది ఇంకా కొన్నిసార్లు అది బెటర్ అమ్మా. ఎందుకంటే ఏదో స్టోన్ ఉండడమో లేకపోతే ఇన్ఫెక్షన్ ఉండడమో ఏదో ఒక కారణంగా ఉంటుంది. దే ఆర్ బెటర్ రీజన్స్ అని. కానీ పెయిన్లెస్ హెమచ్యూరియా అంటారు చూసారా, ఎక్కడైతే మనకు రక్తం అనేది రావడం వితౌట్ పెయిన్ రావడం జరుగుతుందో అది మంచిది కాదు. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిగ్నిఫైస్ ప్రెజెన్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ. కిడ్నీలో ట్యూమర్ కానీ బ్లాడర్లో ట్యూమర్లు ఉన్నప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అల్టిమేట్గా బ్లడ్ రావడం మంచిది కాదు. ఆ బ్లడ్ అనేది దేనివల్లన కారణం కావచ్చు, చిన్న స్టోన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్యూమర్ కూడా కావచ్చు. కాబట్టి ఎందుకు వస్తూ ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వెరీ అకేషనలీ, 1000లో ఒక్కసారి ఏమి కారణం లేకుండా ఎర్రగా యూరిన్ ఉంటుందండి. కొన్నిసార్లు మీరు ఈ మధ్య కొన్ని పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను ఈ మధ్య. బీట్రూట్ జ్యూస్ తాగినా కానీ, ఈ రెడ్ రకం డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నా కానీ యూరిన్ రెడ్డిష్ గా రావడం, ఆ పర్పులిష్ గా రావడం అనేది జరుగుతుంది. సింపుల్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్ చేశాము అంటే అలాంటి రక్త రెడ్ బ్లడ్ సెల్స్ కనపడవు. అది కనపడలేదంటే ఆ యూరిన్ బ్లడ్ ఉన్నట్టు కాదు. రైట్. ఇందాక మీరు ట్యూమర్స్ అన్నారు, అంటే ట్యూమర్ ఉందా లేదా అని ఒక సింపుల్ టెస్ట్తో మనం ఏమన్నా నిర్ధారించుకోగలుగుతామండి? అలా కాదమ్మా. అంటే బేసికలీ ట్యూమర్ అనేది ఒకటి. ఫస్ట్ మీరు ఏమైనా ఒక పేషెంట్ వచ్చారు 40 ఏళ్ళ ఆయన, నాకు యూరిన్లో నిన్న రాత్రి చూశానండి, మొదటిసారి పోతే అంత ఎర్రగా వచ్చింది, నాకే డౌట్ వచ్చింది, మళ్ళీ 4 సార్లు నీళ్ళు తాగాను, పొద్దున్న 3 సార్లు చూశాను, పొద్దున వరకు 2-3 సార్లు వచ్చింది, మళ్ళీ పొద్దున పూట చాలా క్లియర్గా వచ్చిందండి అని చెప్పి, అందుకే నేను వారం రోజులు రాలేదు, మళ్ళీ వస్తున్నాను ఇప్పుడు అని చెప్పి అంటారు. సో అది వచ్చింది అనేదే రిలవెంట్, కానీ
తగ్గినది అన్న దానికి రిలవెన్స్ ఉండదు. అది ఒక్కసారి వచ్చినా 10 సార్లు వచ్చినా వచ్చినట్టే లెక్క. సో ఆ వచ్చిన దానికి మనం కారణం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేనన్నట్టు పెయిన్లెస్ హెమచ్యూరియా అనేది ఉంటే ఈ విధంగా ట్యూమర్స్ ఉండే అవకాశాలు ఉంటుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, రైట్ ఫ్రమ్ కిడ్నీ డౌన్ టు బ్లాడర్. అంటే మన మూత్రం అనేది ఎక్కడి నుంచి తయారవుతుందో, ఏ ట్యూబుల ద్వారా బ్లాడర్లోకి వస్తుందో, ఎక్కడైతే బ్లాడర్లో స్టోర్ అవుతుందో, ఈ మూడిట్లో ఎక్కడ ఏ అబ్నార్మాలిటీ ఉన్నా కానీ, అవి ట్యూమర్స్ కావచ్చు, ఎలాంటి అబ్నార్మాలిటీ ఉన్నా కానీ ఈ విధంగా బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్క స్కానింగ్తో మనం లోపల ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగే అవకాశం మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మామూలుగా రక్తం ఉందా లేదా అనేది ఒక యూరిన్ టెస్ట్ చేయిస్తాం. యూరిన్ టెస్ట్లో మనకు రక్త కణాలు ఉన్నాయని తెలిసిపోతుంది. గ్రాస్గా కనబడి క్లాట్స్ వస్తున్నాయంటే దానికి రక్త పరీక్ష ఆ యూరిన్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం రాదు. బాబు నాకు రక్తం గడ్డలు పడుతున్నాయి మూత్రంలో అంటే ఇంకే కారణం మనం వల్ల అది రక్తమా కాదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మామూలుగా చేసే టెస్టులు ఏమిటి అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ అల్ట్రాసౌండ్, అది అన్నిటికన్నా ఫస్ట్ టెస్ట్. మామూలు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అనేది చేస్తే దాంట్లో కిడ్నీలు ఎలా ఉన్నాయి, కిడ్నీ నుంచి ఏమైనా వాపులు ఏమైనా ఉన్నాయా, స్టోన్లు ఏమైనా ఉన్నాయా, బ్లాడర్లో ఏమైనా లోపం కనపడుతూ ఉందా అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కిడ్నీలో ఉన్న ట్యూమర్స్ అనేటివి ఈ అల్ట్రాసౌండ్లో తెలిసిపోతాయి. రైట్. రెండోది ఏమిటి, అల్ట్రాసౌండ్ చేయించుకున్నామండి, బాగుంది, నార్మల్గా ఉందన్నారు, సో నాకేం లేదనుకున్నాను, అది కూడా తప్పండి. ఎందుకంటే ఈ అల్ట్రాసౌండ్లో మొత్తం కనపడతాయి అనుకోవడం తప్పు. మరి ఎందులో కనపడతాయి? అదే అంటున్నా, ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్లో కూడా ఇవి కంప్లీట్గా అంతా బయటకు పడతాయి అని అనుకోవడం తప్పు. సో జరగాల్సింది ఏమిటి, నేను అన్నాను కూడా ముందుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు కనపడటం లేదంటే మీకు కనపడటం లేదు అంతేగాని లోపల ఏమి లేనట్టు కాదు. సో మనకి ఇక్కడ కనపడటం లేదంటే ఇంకో పరీక్షలు ఏమన్నా కనపడతాయేమో చూసుకోవాలి. సో మోస్ట్ కామన్గా మేము చేసే 2 టెస్టులు ఏమిటి అంటే, ఒకటేమో అల్ట్రాసౌండ్ అమ్మ, ఇంకొకటి సిస్టోస్కోపీ అంటాం. అంటే మూత్రం వచ్చే నాళంలో ఎండోస్కోప్ వేసి మూత్రాశయంలో ఏమైనా చిన్న ట్యూమర్స్ ఉన్నాయని చూడడం. అంటే ఇప్పుడు గొంతులో గొట్టం వేసి అల్సర్ ఉందో లేదో చూస్తాం కదా, అలానే ఆ భాగం నుంచి మూత్రనాళంలో నుంచి మేము బ్లాడర్లోకి చూడడం అనేది జరుగుతుంది. ఈ రెండిటి వల్ల మనకు ఇలాంటివి మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని డిటెక్ట్ అవుతుంది. చాలాసార్లు 100కి 90%, 95% వరకు మనకి 2 టెస్టులలోనూ అవసరమైతే ఇంకొక సిటీ స్కాన్లోనూ చేసి నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇప్పటికీ కూడా ఒక 2 to 5% టైమ్స్ మనకు ఏ కారణం కనపడదు. నేను అన్నట్టు ఇందాక కారణం కనపడలేదు కానీ మనం దాన్ని ఖాళీగా ఉంచుకునే అవకాశం లేదు. వాళ్ళని మళ్ళీ ఒక 2 నెలలకు 3 నెలలకు రమ్మని చెప్పి ఆ టైంలో వాళ్ళు యూరిన్లో బ్లడ్ ఇంకా వెళ్తుందా లేదా చెక్ చేసి అవసరమైతే ఇంకొకసారి మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలుసుకోవడం ఒకంత అయితే, తెలుసుకోలేనప్పుడు ఇంకొకటి ఏమన్నా మనం మిస్ అవుతున్నామా లేదా అనే దానికి ఒక 6 నెలల లోపల మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఇలానే ఏదో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నామండి, డాక్టర్ గారు మందులు ఇచ్చారు, తగ్గిపోయింది అనుకున్నాము, మళ్ళీ 6 నెలల అయిన తర్వాత వచ్చింది, చూసేసరికి ఇంత పెద్ద ట్యూమర్ ఉంది, బ్లాడర్లో ట్యూమర్ ఉంది, ఇంత పెద్దగా ఉంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే పెయిన్లెస్ హెమచ్యూరియా అంటే రక్తం అనేది యూరిన్లో వితౌట్ పెయిన్ వస్తే దాన్ని లైట్గా తీసుకునే అవకాశమే లేదు. రైట్. ఇందాక మీరు సిస్టోస్కోపీ అన్నారు. సిస్టోస్కోపీ అంటే అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదని కొంతమంది అంటారు. అవసరం లేదమ్మా, అంటే సిస్టోస్కోపీ ఈజ్ ఎ సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. ఈ మధ్య కాలంలో ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనేది చేస్తాం. అంటే ఒకప్పుడు 20 ఏళ్ల ముందు స్కోప్స్ అనేటివి రాడ్ లాగా ఉండేవి. సో పేషెంట్కి పాస్ చేయడం అనేది కష్టంగా ఉండేది, చాలా డిస్కంఫర్ట్ ఎక్కువగా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ వచ్చాయి. అంటే ఏమిటి, దాని అది దే టేక్ ద షేప్ ఆఫ్ ద యూరిథ్రా, అంటే మూత్రనాళం షేప్నే తీసుకుంటాయి అవి. కాబట్టి డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఈ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనే ద్వారా ఈ బ్లాడర్లో అన్ని మూలలు చూడడం అనేది జరుగుతుంది. అది చూసి ఎప్పుడైనా బ్లడ్ వస్తూ ఉంది, కారణం చూడడానికి చేయాల్సిన స్కోపీ ఏమిటి అంటే ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ. ఇప్పుడు నేను ఉన్నాను ఈ రూమ్లోంచి నేను చూస్తున్నానంటే ఈ పక్క రూము పక్క వాల్స్ అనే చూస్తాను, కానీ నా వెనకాల వాల్ నేను చూడలేను కదా. అలానే సో బ్లాడర్లో ఈ వెనకాల వాల్ కూడా చూడాలి అనుకుంటే ఈ ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ అనేది అవసరం. రైట్. సో ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోపీ ఈజ్ వెల్ టాలరేటెడ్. అది అంత డిస్కంఫర్ట్ ఉండే ప్రొసీజర్ కాదు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా యూరినేటింగ్ చేస్తూ ఉంటారు. బట్ కానీ కొంతమంది పొద్దున్న ఎప్పుడు పెడితే మళ్ళీ సాయంత్రం వరకు నీళ్లు తాగినా తాగకపోయినా సాయంత్రం వరకు కూడా వాళ్ళ బ్లాడర్ ఫుల్ అవ్వదు. అది నేను ఇలా చూసినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట మా ఫ్రెండ్ని,
ఏంటి పొద్దున్న ఎప్పుడు వెళ్ళలేదు, ఇంతవరకు మళ్ళీ వెళ్ళలేదు, నీకు అసలు యూరినే రావట్లేదా అంటే, మరి ఏమన్నా చిన్నప్పటి నుంచి నాకు ఇలాగే ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అని అంటారు. అంటే ఇది నిజంగా అంటే పర్సన్ టు పర్సన్ నిజంగానే అంత డిఫరెన్స్ ఉంటుందా సార్? అంటే ఒక మనిషి యూరిన్ పోయడానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. అంటే బేసిక్గా ఇప్పుడు మనం గమనించేది రెండు ఏమిటి, మనకి యూరిన్ ఎంత వస్తూ ఉంది అనేది గమనిస్తున్నాం. అంతేగాని మీరు ఒకటి చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్లో మనమే ఒక మనిషిలోనే చూడండి, పొద్దున్న లేయంగానే 500 నుంచి 600 పోసింటాము, మళ్ళీ 11 గంటలప్పుడు పోసినప్పుడు 300 ml వచ్చి ఉంటుంది, ఇంకోసారి ఎప్పుడో నీకు ఫీలింగ్ వచ్చి ఉంటుంది అప్పుడు పోస్తే 250 వచ్చి ఉంటుంది, ఇంకెప్పుడో ఇంకోసారి పోస్తాము అప్పుడు ఏంది 50 ml 100 ml వచ్చింది, కొంచెమే వచ్చింది, అయినా కానీ నాకు ఆ సెన్సేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటాం. సో ఇట్ ఈస్ నాట్ సచ్ మెకానికల్. అంటే ఏదో బ్లాడర్ నిండగానే ఒక కెపాసిటీ రాగానే నేను యూరిన్ పోసేయాలనిపిస్తుంది, నువ్వు పోయి పోసేస్తావు, ఇంత మెకానికల్ కాదు. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ప్లే ఎ రోల్. అంటే ప్రతి మనిషిలోనూ, ఒక అడల్ట్ అనుకుందాం, ప్రతి మనిషిలోనూ ఒక బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంటుంది, మామూలుగా 400 నుంచి 500 ml అంటే స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. యుక్త వయసులో యంగ్ పీపుల్లో అయితే అది ఇంకా ఒక్కొక్కసారి 600-700 వరకు కూడా ఆపేస్తారు. వయసు పెరిగేసరికి ఆపుకునే శక్తి తగ్గుతుంది, వాళ్ళు ఇంకా తొందరగా పోషిస్తారు, ఎక్కువసేపు ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. సో దేర్ ఈస్ ఎ ఏజ్ రిలేటెడ్ చేంజ్, అదొకటి ఉంది కదా. నెంబర్ 2, ఇది మనం మామూలుగా జరిగేది. కానీ ఈ క్రమంలో కూడా సపోజ్ మనం ఒకసారి యూరిన్ మెల్లింగా అది బ్లాడర్లో నిండుతా వస్తుంది, ఒక 150 ml రాగానే ఫస్ట్ సెన్సేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం యూరిన్ పోయొచ్చు అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఫీలింగ్ని మనం చాలా మటుకు సప్రెస్ చేసేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే సప్రెస్ ఇప్పుడు కాదు అని అనుకునేస్తాం, అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. సో అలా మళ్ళీ 300 ml రాగానే ఇంకొకసారి కలుగుతుంది, అప్పుడు కూడా సప్రెస్ చేయగలుగుతాం. 450 ml రాగానే ఇప్పుడు పోసేస్తే బాగుండే అనిపిస్తుంది. కొంతమందిలో అది దాన్ని కూడా సప్రెస్ చేసి ఇంకా కొంతసేపు వరకు ఆపి మళ్ళీ పోయడం జరుగుతుంది, కొంతమంది ఇదే టైం అనుకొని పోసేయడం జరుగుతుంది. సో ఇది మనిషిని బట్టి అనే దానికన్నా సిచ్యువేషన్ బట్టి, మీ వాటర్ ఇంటేక్ని బట్టి, మీ చెమట రూపేణ ఎంత పోతా ఉందో అన్న దాన్ని బట్టి, మీకు ఎంత టెన్షన్ ఉంది అన్న దాన్ని బట్టి, మీ వయసు ఎంత ఉంది, మీ వయసుతో పాటు మీరు ఎలా అలవాటు చేసుకున్నారన్న దాన్ని బట్టి, చిన్నప్పటి నుండి మీ అలవాట్ల బట్టి కూడా కొంతమంది ఉంటారు 5 లీటర్లు 6 లీటర్లు నీళ్ళు తాగుతూ ఉంటారు, కానీ వాళ్ళు 10-20 సార్లు అయితే మూత్రానికి వెళ్ళరు కదా. కానీ ఆ 5 లీటర్స్ ఏంటి, ప్రతిసారి పోసినప్పుడంతా 700 ml పోయడము, 800 ml పోయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దే ట్రైన్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ ఫ్యాషన్. ఈవెన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, అది కూడా తప్పే, అలా చేయడం కూడా తప్పే. సో ఇన్ని కారణాలతో మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తాము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ వన్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్, మన అంత మెకానికల్గా జరగదు. ట్యాంక్ నిండంగానే కింద కారిపోవడం, కంటిన్యూ అట్లా కాదు. సో మనసు అంటే బ్రెయిన్, మన ఆలోచన, మన మనసు, మన టెన్షన్స్, ఎవ్రీథింగ్ ప్లే ఎ రోల్ ఆన్ ద బ్లాడర్. ఇవన్నీ దేర్ ఇస్ మల్టీఫ్యాక్టోరియల్ రీజన్స్ ఆన్ ద బ్లాడర్ అనమాట. సో దాన్ని బట్టి మనం ఎన్నిసార్లు యూరిన్కి వెళ్తామనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత కొంతమందికి పార్కిన్సోనిజం వస్తుంది. పార్కిన్సోనిజం వస్తే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. రాత్రి కొంతమంది పెద్దవాళ్ళు నేను 3 సార్లు వెళ్తాను, రాత్రి పగలే రాదు నాకు అంటారు. ఎందుకంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సెక్రెషన్ అనేది లోపించిన దానివల్ల వాళ్ళు యూరిన్ రాత్రిపూట 1 లీటర్ పోస్తారు, పగల 500 ml పోస్తారు. సో ఇలా చాలా 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 కారణాలు ఉంటాయి. సో మెనీ రీజన్స్, హౌ మెనీ టైమ్స్ యూ పాస్ యూరిన్ అండ్ హౌ మచ్ యూ పాస్ ఎవ్రీ టైం. సో ఈ విధంగా మనసుకు సంబంధించే చాలా కారణాలు ఉంటాయి. అంటే మన ఆలోచనలు బట్టి, మన టెన్షన్లు బట్టి కూడా చాలా కారణాలు ఉంటాయి. రైట్. ఇందాక కిడ్నీలో ట్యూమర్స్ అన్న దగ్గర నేను ఒక చిన్నది స్కిప్ అయింది సార్. ఏంటంటే ఇది మెన్లో ఎక్కువ వస్తున్నాయా, విమెన్లో ఎక్కువ వస్తున్నాయంటారా సార్ కంపారిటివ్లీ? మెన్లో కొంచెం డెఫినెట్గా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ అండి, కానీ ఏదో స్పెసిఫిక్ రీజన్ అని కాదు. బట్ బేసికలీ ఏమవుతుంది, ఈ మధ్య కిడ్నీ ట్యూమర్స్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే డిటెక్షన్ ఆఫ్ కిడ్నీ ట్యూమర్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ఎస్పెషలీ రీజన్స్ ఏమిటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్లో ఈ మనం రొటీన్గా అందరూ జనరల్ చెకప్లు చేయించుకుంటూ ఉంటారు. సో అల్ట్రాసౌండ్ ఈజ్ ఏ సింపుల్ ఇన్వెస్టిగేషన్, అబ్డోమిన్ అల్ట్రాసౌండ్ అనేది సింపుల్ ఇన్వెస్టిగేషన్. వాటిల్లో ఈజియెస్ట్గా పికప్ అయ్యేది కిడ్నీ ట్యూమరే. ఎందుకంటే కిడ్నీ ఈజ్ ద మోస్ట్ ఈజీలీ స్కాన్డ్ ఆర్గాన్. ఆ ఆర్గాన్ని ఈజీగా స్కాన్ చేయొచ్చు, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దానికి. వాళ్ళలో ఈ ట్యూమర్లు పికప్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా జరుగుతుంది. చాలామంది ఎర్లీ ట్యూమర్స్ని పికప్ చేసి రావడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ నేను ఇప్పుడు 35 ఏళ్ళుగా యూరాలజీలో ఉన్నాను. 30 ఏళ్ల ముందు కిడ్నీ ట్యూమర్స్ చూస్తే అప్పుడు ప్రతి ఒక్కడు ఏదో గడ్డ ఉందనో, లేకపోతే మూత్రంలో రక్తం వచ్చిందనో, నొప్పి వచ్చిందనో, ఫీవర్ వచ్చిందనో ఏదో కారణంగా వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు.
నాకేం ప్రాబ్లం లేదండి, నేను మొన్న టెస్ట్ చేయించుకున్నది నాకు ట్యూమర్ ఉందన్నారు. దిస్ ఈజ్ 80% ఆఫ్ దెమ్ ఇలా వస్తున్నారు. సో 100% మందికి ఎలాంటి కష్టం ఉండదు, వాళ్ళకి ట్యూమర్ ఉందని మాత్రమే డిటెక్ట్ అవుతుంది. సో ఇలా కిడ్నీ ట్యూమర్స్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూడడం జరుగుతూ ఉంది. మేల్ అండ్ ఫీమేల్లో మేల్ కొంచెం ప్రిపాండరెన్స్ ఉన్నా కానీ ఇద్దరిలోనూ చూస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది విమెన్లో ఒక 60-70 వచ్చిన తర్వాత తుమ్మినా దగ్గిన కొంత యూరిన్ అనేది లీక్ అవడం అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు అప్డేట్ కొంతమంది ఏమంటారంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ఫిట్నెస్ పెంచుకుంటే తగ్గే అవకాశం ఉందని కొంతమంది అంటారు. కానీ నిజానికి ఎంతవరకు వెయిట్ చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? నేను దాన్ని ఇంకా స్ప్లిట్ చేస్తానమ్మా. తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు యూరిన్ కారిపోతుందండి, దీన్ని ఒక డిసీజ్ కింద ఆలోచిస్తారు. నాకు యూరిన్ కారిపోతుంది, జరిగేది అదే. కానీ ఏ సమయం సందర్భంలో జరుగుతుంది అనేది మనం వాళ్ళు స్పెసిఫై చేయలేరు. ఇప్పుడు లేడీస్ని అడిగామనుకోండి 50 ఏళ్ళ తర్వాత 30 మంది అంటారు, కాబట్టి నాకు కారిపోతుందండి, తొందరగా వెళ్ళిపోవాలి నేను. దిస్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమెటాలజీ. దీంట్లో 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటేంటంటే అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే మీకు ఎలాంటి జబ్బు లేదు కానీ మీకు అనిపించినప్పుడు నాకు యూరిన్ పోయాలి అని అనిపించినప్పుడు ఎక్కువసేపు ఆపుకోలేము, మనం వెళ్ళిపోయి పోసేయాల్సి వస్తుంది. ఆపుకున్నాము అంటే వెళ్ళే లోపలే 2-3 చుక్కలు పడిపోతూ ఉండొచ్చు. దీన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే మనకు అనిపించి వెళ్ళే లోపల కారిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని అర్జెన్సీ సెన్సరీ, ఇది మనకు సెన్సేషన్ ఉంటుంది. 2వ రకం ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అదేంటది, నేను బాగానే ఉన్నాను, కూర్చొని ఉన్నాను, సడన్గా ఏదో జోకేశారు, గట్టిగా నవ్వాను, నాకు కొంచెం కారిపోయింది. గట్టిగా తుమ్ము వచ్చింది, నాకు కొంచెం కారిపోయింది. పని చేసుకుంటున్నా ఏదో లిఫ్ట్ చేశాను, సడన్గా కొంచెం కారిపోయింది. అది ఒక చుక్క కావచ్చు, కొంచెం అమౌంట్ కూడా కావచ్చు. సో దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఈ 2 చాలా చాలా డిఫరెంట్, రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది హైపర్ సెన్సిటివిటీ ఆర్ ఓవర్ యాక్టివిటీ ఇన్సైడ్ ద బ్లాడర్. ఆ సెన్సేషన్స్ అనేది మనం ఆపుకోలేక అది కంట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది, మనకి యూరిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది అది బ్లాడర్లో అబ్నార్మాలిటీ కాదు, బ్లాడర్ సపోర్ట్ సిస్టమ్, యూరినరీ ప్యాసేజ్ సపోర్ట్ సిస్టంలో అబ్నార్మాలిటీ. అది మోస్ట్ ఆఫ్ ద టైం డెలివరీస్లో అయిన తర్వాత ఆ మజిల్స్ చాలా లూజన్ అయిన దానివల్ల ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది దెబ్బతిని ఈ విధంగా లీక్ అయిపోవడం జరుగుతుంది. అది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరినరీ ట్రాక్ కూడా మజిల్ సపోర్ట్ కావాలి. లేదు అనుకుంటే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, నేను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, నేనేమైనా ఎఫర్ట్ చేస్తున్నానా నేను దాన్ని యూరిన్ ఆపుకొని ఉండడానికి? లేదు, అవసరం లేదు. నేను మధ్యలో దగ్గాను, నవ్వాను, అది ఎందుకు కారిందా? కారలేదు. ఎందుకు? ఇన్ జనరల్ నార్మల్ మనిషి మామూలుగా ఉన్నప్పుడు ఆ కాంటినెన్స్ అనేది ఒక స్పింక్టర్ అనేది కంట్రాక్ట్ అయి ఉంటుంది, బ్లాడర్ రిలాక్స్ అయి ఉంటుంది. కాబట్టి మనకు బ్లాడర్లో వాటర్ ఆగడం, యూరిన్ లీక్ కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా దగ్గినా తుమ్మినా ఈ కంట్రాక్షన్ స్పింక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా కంట్రాక్ట్ అయ్యి ఆ టైంలో ఈ దగ్గు తుమ్ముల వల్ల కొంచెం యూరిన్ బయటికి రాకుండా చూసుకోగలుగుతుంది. సో ఈ మెకానిజమ్స్లో ఏదో కారణంగా లోపం జరిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్స్ ఫిమేల్స్లో ఈ డెలివరీస్ అండ్ మల్టిపుల్ డెలివరీస్లో జరిగిన ఆ స్మాల్ ఇంజరీ వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ వాళ్ళకి ఈ ఎక్సర్సైజులు పనికిరావు, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు బ్లాడర్. వేరాస్ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఏదైతే ఈ మజిల్స్ లూజ్ అయిన దానివల్ల అవుతుందో వాళ్ళకి ఎక్సర్సైజ్ కొంచెం పనికొస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్నోస్ చేయాల్సింది వీళ్ళకు ఎలాంటి జబ్బుతో వీళ్ళు బాధపడుతున్నారని తెలుసుకుంటే ఆ జబ్బుకు క్రమంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు, ఏమండి ఒక డ్రాప్ పడుతుందండి రోజుకి ఒక్కసారి, ఎప్పుడో ఒకసారి, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. నోబడి విల్ కమ్ అండ్ కంప్లైంట్ ఆల్సో. పొద్దునే ముఖం కడుక్కున్నప్పుడు ఒక్కసారి వస్తుందండి, వాళ్ళు ఎవ్వరు రారు, కంప్లైంట్ కూడా చేయరు. సపోజ్ there is a leak which is happening. Suppose there's a working lady on an office జరుగుతూ ఉంది, కారిపోతుందంటే she feels very very awkward. Correct. అటువంటి వాళ్ళలో ఎక్సర్సైజులతో స్టార్ట్ చేసి అవసరమైతే కొన్ని మందులు ఇస్తాం, కానీ మందులతో పెద్ద రెస్పాన్స్ రాదు. ఒక్కొక్కసారి కొన్ని సర్జరీలు చేసి ఆ యూరథ్రల్ సపోర్ట్ సిస్టమ్ని కొంచెం రీఇన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. ఉన్న సపోర్ట్కి రీఇన్ఫోర్స్మెంట్గా కొన్ని ఆపరేషన్లు చేస్తాం. దానివల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ నుంచి మనకు వాళ్ళకి విముక్తి కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి సార్? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం చెప్పుకునే స్టేజ్ వచ్చేసరికి చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు.
అందరు ఫస్ట్ స్టేజ్లో రారు కదమ్మా. దే సీ ఫర్ సమ్ టైమ్, దే టాక్ టు దేర్ ఫ్రెండ్స్, మీలో అవుతుందా, నాలో అవుతుందా, మీకేం కావట్లేదా, నాకే అవుతుందా. సో బయటకు వచ్చి చెప్పుకునే టైంకి కొంచెం. సో ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. దీనివల్ల నీకు ఎలాంటి నష్టం జరగదు. నువ్వు ఏమి తీసుకోకపోయినా నీ జీవితకాలం 100 ఏళ్ళు బతికుంటే 100 ఏళ్ళు కూడా బతికే ఉంటావు. నీ వల్ల ఏమీ నష్టం జరగదు. నెంబర్ 1. నెంబర్ 2, yes, if you are overweight, you require weight reduction. If you are not a sedentary life, you require some amount of exercise. Sedentary life ఉంటే ఎక్సర్సైజ్ కావాలి. There is something called active pelvic floor muscle training and exercises ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేసిన వల్ల నీకు చాలా మటుకు కంట్రోల్ కావచ్చు. ఎక్కువ లీక్ అయ్యేది కాస్త ఒక చుక్క కావచ్చు. దానివల్ల నీకేం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ సోషల్ లివింగ్ అంటే సాధారణ మనిషిలాగా నువ్వు బతకడానికి కష్టమవుతుందో, అంటే ఏదో ప్యాడ్స్ పెట్టుకోవాలి, డైపర్ వేసుకోవాలి, ఇలాంటి అవస్థ ఉన్నప్పుడు మీకు ఈ ఆపరేషన్లు అనేది అవసరం పడుతుంది. అండ్ దీస్ మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్, యాజ్ ఐ సెడ్, మీకు చెప్పాను చూసారా, యూరిథ్రల్ సపోర్ట్ అంటే ఏదైతే మీ మూత్రనాళం సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఇన్ఫోర్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది బయోలాజికల్ టిష్యూస్తో చేయొచ్చు, లేకపోతే కొన్ని మెష్ అనేది పెట్టిన దానివల్ల కూడా చేయొచ్చు. ఈ రెండిటి వల్ల సపోర్ట్ చేశాము అంటే ఆటోమేటిక్గా లీక్ అనేది తగ్గిపోతుంది. రైట్. సో ఇప్పుడు అంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి మనకు కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయండి జెంట్స్లో? ప్రాస్టేట్కి క్యాన్సర్కి స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఏమి ఉండవండి. బై ఛాన్స్ ఒక మనిషిలో ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల సిమ్టమ్స్ వచ్చాయి అన్న పక్షంలో ఇట్స్ ఏ వెరీ లేట్ స్టేజ్ క్యాన్సర్ ప్రాస్టేట్. ఎప్పుడు కానీ లేట్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ప్రాస్టేట్లోనే మూత్రం బ్లాక్ అయిపోవడం, లేకపోతే బోనీ పెయిన్స్ రావడం, బోన్స్లోకి వెళ్ళిన దానివల్ల నడుము నొప్పులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో ప్రాస్టేట్ క్యాన్సర్లో మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నేను క్యాన్సర్ అనుకోవాలి అలా చెప్పాము అనుకుంటే చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. ఏమవుతుంది, ఎందుకంటే మనకు అదే క్యాన్సర్గా అదే ఏజ్ గ్రూప్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్. ఒక ప్రాస్టేట్ పెరిగి ఉంది అంటే అది క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్ కాకపోవచ్చు. 100కి 90 మందిలో అది క్యాన్సర్ కాదు. ఓన్లీ 10%, 8%, 6% వాళ్ళకే క్యాన్సర్ అయి ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ మనం చెప్పామంటే వీళ్ళలో కూడా అదే సిమ్టమ్స్ ఉంటాయి. అది క్యాన్సర్ కాకపోయినా సిమ్టమ్స్ అలాంటివి అలానే ఉంటాయి. సో వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ప్రతి యూరినరీ సిమ్టము క్యాన్సర్ కావచ్చు కదా అని ఆలోచన మొదలెడుతుంది. సో అది కాదు. 100కి 95% యూరినరీ కంప్లైంట్ అనేది ఉంటే ఎవరిలో, మన మగవారిలో బిట్వీన్ 50 years to 75 years మధ్యలో ఈ యూరినరీ కంప్లైంట్ అనేది ఉంటే అది 99% ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ అయి ఉండే అవకాశం తక్కువ. వేరాజ్ 70 దాటిన వారిలో కంప్లైంట్ వచ్చింది అంటే 70 దాటిన వారిలో కంప్లైంట్ వచ్చింది అంటే అది క్యాన్సర్ ఉండే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఏజ్ బట్టి ఏ టైంలో అది మేనిఫెస్ట్ అయింది అన్న దాన్ని బట్టి అది క్యాన్సరా కాకపోవచ్చా అనేది ఆలోచిస్తూ ఉంటాం. ఎనీవే ఇన్వెస్టిగేషన్ చేస్తే అది కాదా అవునా అనేది తెలిసిపోతుంది. రైట్. అలాగే కిడ్నీ స్టోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామందికి ఆ టెండెన్సీ ఉంటుంది అని అంటారు. వాళ్ళు చేసే వర్క్ వల్ల కానివ్వండి, ఇంటర్నల్గా ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కానీ. నిజానికి కిడ్నీ స్టోన్స్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమిటి? నెంబర్ 1. అండ్ ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది కొంచెం డీటెయిల్డ్గా ఏమైనా చెప్పగలుగుతారా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందరము కిడ్నీ స్టోన్ని ఒక ఆ టైంకి ఆ జబ్బుగా చూస్తాం. అలా కాదు. అది కిడ్నీ స్టోన్ అనేది ఒక ఎంటిటీ అనమాట. ఒక జీవిత కాలంలో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈరోజు ఒక పేషెంట్ వస్తారు, బాబు నాకు ఎక్స్రే తీయించారండి, అల్ట్రాసౌండ్ చేయించారు, కుడిపక్క కిడ్నీలో స్టోన్ ఉందన్నారు, తీసేయాలండి, ఆ పక్కన కూడా చిన్న చిన్న ఉన్నాయి, మొత్తం క్లీన్ చేసేయాలండి. ప్రతి మనిషిలో అలా ఉంటుంది. న్యాచురల్ కదా ఎవరికన్నా కానీ. ఇంకోసారి రాకుండా చూడాలండి, మళ్ళీ అన్ని మొత్తం క్లీన్ చేసేయాలండి, ఇది ఈ పక్క కూడా ఉన్నాయంటే అది కూడా క్లీన్ చేసేయండి. దిస్ ఎ వెరీ న్యాచురల్ థింగ్, హ్యూమన్ టెండెన్సీ. నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనేది యాక్సెప్ట్ చేసేదానికి, ఈసారి ఏమన్నా కానీ నేను చేయించేసుకుంటా, మొత్తం క్లీన్ చేయించేసుకుంటా, ఇంకోసారి నాకు రాదు అని అనే ఆలోచన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన మనం తగ్గించేసాం. ఎందుకంటే స్టోన్ ఫార్మేషన్ అనేది ఒక ప్రిపాండరెన్స్, అంటే ఒక మన మనిషిలో జరిగే ఒక ప్రాబ్లం అనమాట. అంతేగాని ఆ రోజు వచ్చిన స్టోన్ కాదు ప్రాబ్లం. మనం అందరం ఆ రోజు వచ్చిన స్టోన్ మనం ఒక జబ్బుగా ట్రీట్ చేస్తాం కానీ కాదు. స్టోన్ ఫార్మేషన్ అనేది మీకు జబ్బు. మనకు టెండెన్సీ ఎవరికైనా సరే ఒకసారి స్టోన్ తయారైంది అంటే బాబు మనకు ఇది ఒక టెండెన్సీ మనలో ఉంది అని గ్రహించాలి. ఇప్పుడు ఆ టెండెన్సీని
ఎలా ప్రెసిపిటేట్ చేస్తున్నాము అనేది మ్యాటర్స్ అనమాట. చాలా మందిలో ఆ టెండెన్సీ ఉంటుంది. అందుకే వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకొని వాడికి ఏదో చెమట పట్టకుండా నీళ్ళు ఎక్కువ తాగి యూరిన్ బాగా వచ్చేటట్టు చూసుకుంటా ఉంటే వాడి టెండెన్సీ ఈరోజు ఒకటి చూస్తాడు, మళ్ళీ ఏదో 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇంకొకసారి చూడడం అనేది జరగచ్చు. సరేనా? ఆ టెండెన్సీని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే యూ మే ఎండప్ ఇన్ హ్యావింగ్ ద స్టోన్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో రావడం జరుగుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏమిటంటే బేసిక్గా ఆ రోజు వచ్చిన స్టోన్ని జబ్బుగా ట్రీట్ చేసుకోకుండా స్టోన్ తయారయ్యే టెండెన్సీని జబ్బుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఏమిటి, నాకు స్టోన్ తయారయ్యే టెండెన్సీ ఉంది అంటే ఈ టెండెన్సీ నాకు ఫ్యూచర్లో కూడా ఉండే అవకాశం ఉంది. నా వయసు ఈరోజు 30 సంవత్సరాలు అయితే నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు నాకు మళ్ళా వచ్చే అవకాశాన్ని నేను ఎలా తక్కువగా చూసుకోవాలో నేను ఆలోచించాలి. అంతేగాని ఈ రోజున ఇక్కడ 2 స్టోన్లు ఇక్కడ ఒక స్టోన్ తీసేస్తే నాకు మళ్ళీ రాదు అనుకోవడం తప్పు. దట్స్ అ ఫస్ట్ థింగ్. సో అంటే అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి స్టోన్ తయారైన వాడు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళందరికీ ఇంకా జీవితాంతం జబ్బులాగానే అనిపిస్తుంది. అలా కాకుండా సో ఎవరైనా సరే ఎవరికైనా స్టోన్ అనేది తయారైన పక్షంలో ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకొని ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ అనేది చేయించుకుంటా ఉంటాం. ఇయర్కి ఒకసారి గెట్ 1 అల్ట్రాసౌండ్ టు సీ దట్ నీకేమన్నా మళ్ళీ స్టోన్స్ తయారవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉండాల్సిన అవసరం. మీరు చెప్తుంటే ఇప్పుడు నేనే చెక్ చేసుకోవాలేమో. వన్స్ ఇన్ ఎ ఇయర్ యూ నీడ్ టు చెక్ ఇట్. ఎస్ సార్. ఒక్కసారి సంవత్సరానికి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటా ఉండండి. ఎందుకంటే దట్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ ఇట్స్ ఈజీలీ అవైలబుల్. ఏ మూలైనా చేస్తారు అది, ఇట్ కెన్ బి డన్. దానికే కదా సార్, అల్ట్రాసౌండ్కే కదా బ్లాడర్ ఫుల్ ఉండాలి అంటారు. బ్లాడర్ ఫుల్ ఉండి బ్లాడర్ చూస్తారు, బట్ బేసిక్గా కిడ్నీస్ కూడా చూడడం జరుగుతుంది. రెండవది, ఏ పేషెంట్ అయితే ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి స్టోన్ అనేది తయారవుతూ ఉంటుందో వాళ్ళకి మెటబాలిక్ స్టోన్ వర్కప్ అనేది ఒకటి చేస్తాం. అంటే వారిలో వాళ్ళకి తెలియకుండా ఆ బ్లడ్లో కానీ యూరిన్లో వ్యవస్థలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సమ్ బయోకెమికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, బయోకెమికల్ ప్రాబ్లమ్స్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, కాల్షియం ఎక్కువ ఉండడం, కాల్షియం యూరిన్లో ఎక్కువ ఉండడం, యూరిక్ యాసిడ్ యూరిన్లో ఎక్కువ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం కొంచెం కరెక్ట్ చేయగలిగిన పక్షంలో ఈ స్టోన్స్ మళ్ళా రాకుండా తక్కువ వచ్చే అవకాశాన్ని చూడొచ్చు కదా అనేది మనం చూస్తాం ఉంటాం. సో దట్స్ కాల్డ్ మెటబాలిక్లీ యాక్టివ్ స్టోన్ డిసీజ్. ఎవరికైతే రిపీటెడ్గా వస్తాయో వాళ్ళు ఈ మెటబాలిక్ స్టోన్ వర్కప్ అనేది చేయించుకోవాలి. సో ఇఫ్ ఐ కంక్లూడ్, మీరు అన్నారు చూసారా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మళ్ళీ రాకుండా. నెంబర్ 1, ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ ఎ టెండెన్సీ. డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ డిసీజ్ లాగా కాదు, ఒక టెండెన్సీ కింద చూడండి. నెంబర్ 2, రెండోసారి వచ్చింది అంటేనే, లేకపోతే 2 పక్కల కిడ్నీల్లో ఉన్న మల్టిపుల్ స్టోన్స్ ఉన్న, రెండోసారి వచ్చిన, చిన్నపిల్లల్లో వచ్చిన వీళ్ళకి ఈ మెటబాలిక్ స్టోన్ వర్కప్ అనేది చేసి కారణం ఏముందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ అంటారా, ప్రతి సంవత్సరం ఒక అల్ట్రాసౌండ్ చేసి చూసుకోండి. నెంబర్ 3, బెస్ట్ వే టు ప్రివెంట్. అందరూ అడుగుతారు ఏం తినాలి ఏం తినకూడదు, ఇది ఒక కామన్ కానీ ఒకనప్పుడు ఎగ్గు టమాటా కలిపితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. కాదమ్మా, పాలకూర టమాటా కలిపితే నో ప్రూఫ్ ఎట్ ఆల్. ఇన్ఫాక్ట్ పీపుల్ స్టాప్ యూజింగ్ కాల్షియం వాడడం మానేసి స్టోన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఆ పాయింట్కి వస్తున్నాను నేను ఇప్పుడు. సో ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ వన్ సింగిల్ పాయింట్ చెప్తాను నేను. ఏంటి ప్రివెన్షన్లో మీరు అన్నారు చూసారా, లాస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. 2 లీటర్స్ ఆఫ్ అవుట్పుట్ పర్ డే, అంటే రోజుకి 2 లీటర్ల యూరిన్ వచ్చేటట్టు చూసుకో. అందరూ ఎంత తాగాలి అంటారు, అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఎండలో పనిచేసేవాడు వాడు 3 లీటర్లు తాగినా వాడు 2 లీటర్లు యూరిన్ రాదు. ఏసీ రూమ్లో కూర్చున్నవాడు 2 లీటర్లు తాగితే 2 లీటర్లు యూరిన్ వస్తుంది. డిపెండ్స్. సో 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే అనేది మనకు రావడం మొదలెట్టింతే మనకు స్టోన్ వచ్చే అవకాశం తక్కువ. అంటే ఏమిటి, 8 నుండి 9 సార్లు మనం యూరిన్ పాస్ చేసేటట్టుంటే మనకు స్టోన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పార్ట్. అందరూ చాలా మటుకు డిస్కషన్ జరిగేది డైట్. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ జరిగేది డైట్. అవును. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇస్ ఇట్ స్పెసిఫికల్లీ సేయింగ్ నో. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మెటబాలిక్ వర్కప్ అనేది ఏదైతే చేస్తాం చూసారా, ఏదైతే రక్తంలోనూ యూరిన్లోనూ ఏదైనా వాటిలో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లైక్ యూరిక్ యాసిడ్. బాడీలో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంది. నార్మల్ యూరిక్ యాసిడ్ 7 అయితే నాలో 9 ఉంది. వాడికి చెప్పాలి డైట్, యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ ప్రోటీన్, యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ రెడ్ మీట్ అనేది చెప్పాలి.
ఆల్కలైజింగ్ ద యూరిన్ ఆల్కలైజర్స్ లేకపోతే ఫెబిజెటో ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదే కొంతమంది కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఉంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం. కొంతమంది క్యాల్సియూరియాస్ ఉంటాయి, వాళ్ళకి వేరే రకమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. హైడ్రోక్లోరోథైయాజైడ్ అని చెప్పి కాల్షియంని డిజొల్యూషన్లో ఉంచేటట్టు చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా స్పెసిఫిక్గా చూడాలి, అంతే తప్ప ఏదో ఒక డైట్ మానేస్తే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. చాలామంది అపోహపడతా ఉంటారు, డాక్టర్ నాకు కాల్షియంకి టాబ్లెట్ ఇచ్చారండి బోన్ స్ట్రెంత్ కోసం, కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీ స్టోన్ వస్తుంది కదా. తప్పు. ఇన్ఫ్యాక్ట్ లో కాల్షియం డైట్ ప్రీడిస్పోజెస్ టు స్టోన్. ఎందుకంటే మీరు కాల్షియం తీసుకుంటే మీకు కాల్షియం స్టోన్ రాదండి. కాల్షియం అనేది బాడీలో కొన్ని కిలోల్లో ఉంది, మన బోన్ నిండా కాల్షియమే ఉండేది. సో ఇన్ కిలోస్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ గ్రామ్స్, ఇన్ కిలోస్. ఇన్ కిలోస్ వీ హ్యావ్ కాల్షియం ఇన్ ద బాడీ. సో మనం కాల్షియం తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, బాడీలో ఉన్న కాల్షియంని రక్తంలోకి రావడం జరుగుతుంది. సో యువర్ బోన్స్ టెండ్ టు బికమ్ వీకర్. రెండో ప్రాబ్లం ఏమవుతుంది, తినే ఆహారంలో ఆక్సిలేట్ అనే పదార్థం ఉంటుంది. మన వెజిటబుల్స్లో కానీ ఆకుకూరలో కానీ ఆక్సిలేట్ అనే పదార్థం ఉంటుంది. ఆక్సిలేట్ అనేది ఒక మెయిన్ కాంపనెంట్ ఈ స్టోన్స్లో. కాల్షియం ఆక్సిలేట్ అనేది మోస్ట్ కామన్ కాంపనెంట్ ఆఫ్ ద స్టోన్ డిసీజ్. ఈ ఆక్సిలేట్ అనేది అబ్జర్బ్ కాకుండా ఉండాలి అంటే కడుపులో అది కాల్షియం అనేది అబ్జర్బ్ చేయకుండా చేస్తుంది. సో మనం కాల్షియం తింటే ఆ ఆక్సిలేట్ని దాన్ని బైండ్ చేసి అది అబ్జర్బ్ కాకుండా చేస్తుంది. సో మీరు కాల్షియం తినకపోతే ఆక్సిలేట్ ఎక్కువలో అబ్జర్బ్ అవ్వడం, మళ్ళీ స్టోన్ రావడం అనేది జరుగుతుంది. సో లో కాల్షియం డైట్ ఈజ్ నాట్ ఏ ట్రీట్మెంట్. సో మనం చాలా మటుకు ఈ అపోహల మీద చేసేస్తూ ఉంటాం. సో అలా కాదు. ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్. ఏమంటే పాలకూర తింటాం, ఎంత పాలకూర తింటాం, మనం ఏమైనా బర్రెలాగా పాలకూర తింటా ఉంటామండి? కాదు కానండి. తింటే ఒక 50 గ్రాములు తింటాం, 60 గ్రాములు తింటాం, అంతకన్నా ఎక్కువ తినలేం కదా. అది ఎప్పుడో వారానికి ఒకసారి. కన్సిడర్ ఇట్ ఆల్. ఇది ఎక్కువగా ఆలోచించి మరి డెసిఫర్ చేయడానికి ట్రై చేసిన దానివల్ల వచ్చిందే కదా తప్ప. బట్ మోర్ ఇంపార్టెంట్, నెంబర్ 1 మీకు ఎక్కువసార్లు వస్తూ ఉంది అంటే మెటబాలిక్ స్టోన్ వర్కప్. ఇప్పుడున్న శకంలో మనం చూడాల్సింది బయోకెమికల్గా మనలో ప్రాబ్లం ఏమన్నా ఉందా అది చెక్ చేసుకోవడం. సీ దట్ యూ పాస్ 2 liters ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఎవ్రీ డే. రోజుకు 2 లీటర్లు యూరిన్ వచ్చేటట్టు చూద్దాం. ఈ 2 కానీ చేసాము అంటే we can take care of it. తర్వాత ఇందాక మీరు యూరిక్ యాసిడ్ అన్నారు సార్, అంటే యూరిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎందుకు పెరిగిపోతుంది జనరల్గా? అంటే వీళ్ళు తినే ఆహారం వల్లేనా అని కదా. అంటే యూరిక్ యాసిడ్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ మెటబాలిజం. మన బాడీలో ఏదైతే ప్రోటీన్ అనేది ఉందో అది మెటబలైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మజిల్ పని చేసిన యాక్టివిటీ చేసిన ప్రోటీన్ మెటబాలిజం ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్. సో అది యూరిక్ యాసిడ్ అనేది ఎండ్ ప్రోడక్ట్ అనమాట. సో బాడీలో యూరిక్ యాసిడ్ అందరికీ ఉంటుంది, కొద్దో గొప్ప ఉంటుంది. నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువ చేసినప్పుడు, రెడ్ మీట్ అనేది ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరిన్లో కూడా ఎక్కువగా యూరిక్ యాసిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ కాల్షియం ఆక్సిలేట్ అనేది బైండ్ అయ్యి స్టోన్ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ఎక్కువైన వాళ్ళలో ఈ గౌట్ అనేదే కాకుండా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా తయారవుతాయి. దే ఆర్ ప్లెయిన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ విచ్ అమౌంట్ టు 1 to 2% ఆఫ్ స్టోన్ డిసీజ్. దట్స్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ అది చాలా మంచిది. నేను అంటాను బెస్ట్ ట్రీటబుల్ స్టోన్ ఏమిటి అంటే యూరిక్ యాసిడ్ స్టోన్. ఎందుకంటే దే ఆర్ వెరీ ఈజీలీ ట్రీటబుల్. ఆల్కలైజేషన్, డైటరీ రెస్ట్రిక్షన్ విల్ క్యూర్ ద డిసీజ్. చాలా మటుకు యూరిక్ యాసిడ్ స్టోన్ ప్యూర్ యూరిక్ యాసిడ్ అయితే దే డిజాల్వ్ విత్ యువర్ ఆల్కలైజేషన్. ఆల్కలీ అనేది ఇచ్చిన పక్షంలో డిజాల్వ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ హ్యాస్ ఎ డైరెక్ట్ రిలేషన్ టు స్టోన్ ఫార్మేషన్. ఇట్ ప్రమోట్స్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. At the same time, uric acid itself can cause stones అనమాట. యూరిక్ యాసిడ్తోనే ప్లెయిన్ ప్యూర్ యూరిక్ యాసిడ్ క్యాల్కులే అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఇవి తినకపోయినా రావచ్చు. అదేంటంటే మెటబాలిక్ అబ్నార్మాలిటీ ఆఫ్ యూరిక్ యాసిడ్ మెటబాలిజం. అంటే బాడీలో కొన్ని ఎంజైమ్స్ లోపం వల్ల చాలా మటుకు యూరిక్ యాసిడ్ లాగానే ఉండిపోతుంది. అది ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. అటువంటి వాళ్ళలో బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆ లెవెల్స్ని ట్రీట్ చేయడానికి మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో యూరిక్ యాసిడ్ నార్మల్గా ఉన్నా కూడా యూరినరీ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా వస్తుంది. బాడీలో ఉండేది 7 కావచ్చు, 6.5 కావచ్చు. కానీ యూరినరీ యూరిక్ యాసిడ్ చూసాము అంటే చాలా యూరిక్ యాసిడ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఆల్కలైజేషన్ ఆఫ్ ది యూరిన్తో స్టోన్ రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈవెన్ అదే అంటున్నాను చూసారా, ఇట్ ఈస్ మెటబాలిక్ స్టోన్ వర్కప్ విచ్ డివైడ్స్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్. ఏ కారణం వల్ల మీకు ఈ విధంగా అవుతా ఉంది అని తెలుసుకుంటే ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు ప్రోటీన్
తగ్గించడమే మంచిది అంటారా? మంచిది కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ అడ్వైజ్. ఇప్పుడు గౌట్ వస్తూ ఉంటుంది, మాటిమాటికి గౌట్ అనే జాయింట్ పెయిన్ వస్తుంది కదా, ఆ గౌట్ ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది అంటే ఈ కాలంలో సింపుల్ అది ట్రీట్మెంట్. దానికి ఒక ఫెబాక్స్టాట్ అనేది ఒక టాబ్లెట్ ఇస్తారు, దాంతో అది తగ్గిపోతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ అది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో యూరినరీ యూరిక్ యాసిడ్ ఎక్కువై స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది సింపుల్ అమ్మా. ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని దాంట్లో 1 చెంచా షుగర్ వేసారు అంటే కరిగిపోతుంది. 20 చెంచాలు వేస్తే ఏమవుతుంది? సగం కరగకుండా ఆగిపోతుంది. అలానే యూరిక్ యాసిడ్ ఎక్కువైంది అనుకోండి, యూరిక్ యాసిడ్ క్రిస్టలైజ్ అవుతుంది, స్టోన్స్ తయారవుతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ కాల్డ్ ఫినామినా ఆఫ్ సూపర్ సాచురేషన్. ఎనీథింగ్ విచ్ ఇస్ సూపర్ సాచురేటెడ్ విల్ ఫార్మ్ ఏ స్టోన్ డిసీజ్. కరెక్ట్. సో ఆ సూపర్ సాచురేషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఆ షుగర్ అన్నా తగ్గించాలి, లేకపోతే దాంట్లో ఇంకో సో ఈ రెండు కలిపి కట్టుగా చేసామంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశం. మధ్య కొత్తగా ఆల్కలైన్ వాటర్ అని కొత్తగా వస్తుంది, అది నిజంగానే ఇట్స్ వర్క్ సార్? అంటే మీరు బాడీలో అంటే దెర్ ఇస్ ఎ డెఫినెట్ సైంటిఫిక్ ఎవిడెన్స్, నేను కాదని అన్నాను. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ బాడీలో జరిగేదంతా అన్నిటికీ ప్రోడక్ట్కి ఎండ్ మెటబాలిజం, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, లేకపోతే H+ అయాన్ అంటాం. అంటే హైడ్రోజన్ అయాన్ ఈజ్ ఎ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అంటాం. అసిడోసిస్ అంటాం. బాడీలో ఎనీ మెటబాలిక్స్ ఉన్నాం, అసిడోసిస్ ఇస్ ద ఎండ్ రిజల్ట్ అనమాట. అంటే అసిడోసిస్, స్ట్రెస్లో ఉన్నా కానీ అసిడోసిస్ వస్తుంది. సో మెనీ డిసీజెస్, ఏ డిసీజ్లో కానీ అల్టిమేట్లీ మెటబాలిక్ అసిడోసిస్. దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ ఆల్కలైన్ వాటర్ అనేది జరుగుతుంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం ఏంటి? యూ టేక్ ఎ లాట్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఇంక్రీజ్ ద పేస్. చాలా ఫాస్ట్గా చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయేసి రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది. రెస్పిరేటరీ ఆల్కలోసిస్ అనేది ఏంటంటే వి డిక్రీజ్ ద కార్బన్ డైఆక్సైడ్, సో it will create an alkaline environment with our respiration itself. సో బాడీలో ఎలా ఉంటుంది? దెర్ ఇస్ సంథింగ్ మెటబాలిక్ అసిడోసిస్, రెస్పిరేటరీ అంటాం. రెస్పిరేషన్ విల్ కంట్రోల్ ది మెటబాలిక్ పార్ట్. అంటే బాడీలో బ్లడ్లో ఉన్న pHని కంట్రోల్ చేయడం కూడా రెస్పిరేషన్ ద్వారా జరుగుతుంది. సో దట్ ఈస్ ప్రాణాయామం. రెస్పిరేషన్ ఈస్ కంట్రోలింగ్ ది అసిడిటీ పార్ట్ ఇన్సైడ్ ది బాడీ, ఇన్సైడ్ ది బ్లడ్. ఆ అసిడోసిస్ పార్ట్ని తీయడం రెస్పిరేటరీ ద్వారా రూపేణా జరుగుతూ ఉంది. సో ఆల్కలినిటీ అనేది గుడ్ టువర్డ్స్ ద good part of the health. End product of any catabolism, end product of anything bad in the body is acidosis. దాన్ని కరెక్ట్ చేయడం ఆల్కలైన్. అంటే జస్ట్ తాగిన దాని వల్ల సరిపోదు అనుకోండి, దానివల్ల మనం జస్ట్ ఆల్కలైన్ వాటర్ తాగిన దాని వల్ల ఉన్న కష్టాలనే పోతాయి అనుకోవడం తప్పు. ఆ కారణాలు ఎత్తుక్కోవడం మోర్ ఇంపార్టెంట్ అని. కరెక్ట్. వాటర్ ఫిల్టర్స్, రకరకాల ఫిల్టర్స్, ఇది pH అంటారు, UV అంటారు. అనవసరంగా మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతున్నాయండి, ఊరికే పిచ్చి వాటర్ అంతా తాగుతున్నాం మనం అని కొంతమంది అంటారు. అసలు కొంతమంది అయితే వర్షపు నీటిని మనం ఫిల్టర్ చేసుకుని తాగితేనే అదే అసలు ఆరోగ్యం అంటారు. అసలు నిజానికి ఏ వాటరు ఏమిటి అసలు పరిస్థితి? వాటర్ ఉంటే ఆరోగ్యం అమ్మ, అది మర్చిపోతున్నాం మనము. రైట్. వన్స్ అపాన్ ఎ టైం సివిలైజేషన్స్ అనేది ఎలా వచ్చాయి? ఎక్కడైతే వాటర్ బేసిన్ ఉందో, రివర్ అయితే ఎక్కడైతే ఫ్లో అవుతా ఉందో అక్కడే వచ్చాయి. ఇండస్ సివిలైజేషన్ ఇండస్ రివర్ పైన ఉంది. గంగా దగ్గర మన ఇండియన్ సివిలైజేషన్, మౌర్యన్ సివిలైజేషన్. సో ఆల్ సివిలైజేషన్స్ ఆర్ దేర్ వెన్ దేర్ ఇస్ అ వాటర్. సో మనం దీన్ని స్ప్లిట్ చేసి ఎక్కువగా ఆలోచిస్తున్నాం, కానీ బేసిక్గా అలా ఏం లేదు. వాట్ ఈస్ ఎ క్లీన్ వాటర్ ఈజ్ అ పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ వాటర్ అంటే ఇప్పుడు మీరు యు గో టు వెస్ట్ అనుకోండి, సపోజ్ యూరప్ కంట్రీకి పోండి, ఎక్కడ మీకు బాటిల్ ఎక్కడ ఉండదు కదా మీ హోటల్స్లో. డ్రింకింగ్ వాటర్ అనే బాటిల్ ఎక్కడ ఉండదు. యూ టేక్ ఇన్ ఫ్రమ్, ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ వాటర్, యూ టేక్ ద వాటర్ కమింగ్ ఇన్ యువర్ బాత్రూమ్ ఆల్సో, ఇట్ ఈస్ పోర్టబుల్. సో ఇట్స్ యూనివర్సల్ డ్రింకింగ్ వాటర్. సో ఇదేదో దాన్ని మనం మినరల్స్ యాడ్ చేసి అమ్ముతున్నాం, దాన్ని యూవీ ఫిల్టర్ చేసి స్టెరిలైజ్ చేస్తున్నాం, అది ఇది అనుకుంటున్నాం. క్లీన్ పోర్టబుల్ వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కంటామినేటెడ్ వాటర్ కాకుండా ఉంటే చాలు. చాలా మంది ఇప్పటికీ ఊర్లలో ఏం చేస్తారమ్మా, చెరువు దగ్గర పోయి తీసుకొని వస్తారు. అది సెడిమెంట్ అవుతుంది, కొంతసేపటికి తేట నీరు పైన తాగుతారు. దేర్ ఆల్ రైట్. సో మనము వీఆర్ ఓవర్ ఎంఫసైజింగ్. బట్ నాకు మోర్ ఇంపార్టెంట్ దీంట్లో ఓవర్ ఎంఫసైజ్లో ఏమవుతుంది అంటే, ఇట్ షుడ్ బి అ క్లీన్ వాటర్ టు టేక్, పోర్టబుల్ వాటర్ టు టేక్. కానీ కొత్త డిసీజ్ ఏంటి ఇండియాలో అసలు యాక్చువల్గా ఎంత నీళ్ళు తాగాలి? 5 లీటర్లు తాగుతానండి నేను, 7 లీటర్లు తాగుతానండి, 8 లీటర్లు తాగుతానండి అని అంటారు. నా దగ్గరికి వచ్చి, నేను న్యూరాలజిస్ట్గా నా దగ్గర వచ్చే వాళ్ళు ఏమంటారు, కొంతమంది వచ్చి డాక్టర్ నేను రాత్రి 5 సార్లు వేస్తున్నాను, 6 సార్లు వేస్తున్నాను, ఏమిటి అనేది. నేను అన్నీ చూసి అన్నీ నార్మల్గానే ఉంటాయి, అన్ని పరీక్షలు నార్మల్గానే ఉంటాయి. సో సంథింగ్ వి కాల్ ఎస్ బ్లాడర్ డైరీ, అది రాసుకొని రండి అంటాం. బ్లాడర్ డైరీ అంటే ఏ టైంలో ఎంత యూరిన్ పాస్ చేశారు, ఏ టైంలో ఎంత యూరిన్ పాస్ చేశారు, ఒక రోజు
పట్టీ తీసుకొని రండి. మీరు ఒక కొలత బాణం పెట్టుకోండి, ఎంత వచ్చిందో రఫ్గా 200 ml 300 ml 400. సో అల్టిమేట్లీ ఎంత పాస్ చేస్తున్నాడు? 5.5 లీటర్లు పాస్ చేస్తున్నాడు. 5.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే. 5.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ పాస్ చేయాలి అంటే కనీసం నువ్వు 15 సార్లు పోయాలి కదా. అంత రావాలంటే మరలా ఎక్కువ వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు? ఆ నీళ్లు తగ్గించారంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వాటర్ అంటున్నారు మీరు. చాలా మందికి ఈ ఎక్సెసివ్ వాటర్ డ్రింకింగ్, ఎంత తాగితే మంచిది, ఎక్కువ తాగితే మంచిది, కిడ్నీ ఫ్లష్ అవుతాయి అని చెప్పి ఏదైతే అనుకుంటారో అది తప్పండి. అది బేసిక్గా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ కరెక్ట్. నీళ్లు తక్కువ తాగమంటే, తక్కువ తాగకుండా ఉండమంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కువ తాగితే మంచిదని కాదు. తక్కువ తాగద్దన్నారు అంతేగాని ఎక్కువ తాగితే మంచిదని ఎక్కడ చెప్పలేదండి. చాలామంది ఈ వయసులో 50-60 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు సోడియం తగ్గిపోయి అడ్మిట్ అయిపోతూ ఉంటారు. హైపోనేట్రీమియా అంటారు. సోడియం తగ్గిందని ఐసీయూలో అడ్మిట్ అయిపోతూ ఉంటారు. అవును, ఎందుకు జరుగుతుంది? దీస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. వాళ్ళలో దే స్టార్ట్ టేకింగ్ 3 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ దే పాస్ యూరిన్లో ఉత్తి వాటర్ ఎట్లా వెళ్తుందండి? దాంట్లో కాల్షియం వెళ్తుంది, దాంట్లో సోడియం వెళ్తుంది, దాంట్లో అన్నీ వెళ్తాయి. ఈ వెళ్ళిన దానివల్ల ఏమవుతుంది? దే లూజ్ సో మచ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో దానివల్ల సోడియం డైల్యూషనల్ హైపోనేట్రీమియా అంటారు. అంటే ఎక్కువ వాటర్ తాగిన దానివల్ల బాడీలో సోడియం తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో ఎక్కువ వాటర్ తాగడం అనేది గొప్పతనం కాదు, అదేదో మనకు అడ్వాంటేజ్ కూడా కాదు. తక్కువ తాగకుండా ఉండాలి. నీ బాడీకి అవసరమైనంత నువ్వు తాగాలి, అంతేగాని ఎక్కువ తాగితే మంచిదని మాత్రం కాదు. లాస్ట్ టైము ఒకసారి నాకే హెవీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చి చిల్స్ వచ్చేసి హై ఫీవర్లా వచ్చేస్తే హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. సెలైన్ పెట్టారు. 6 బాటిల్స్ ఎక్కించిన యూరిన్ అంటే లెక్క పెడుతున్నారు, ఇన్ని 2 లీటర్స్ కూడా రాలేదా యూరిన్, అయ్యో ఇదేంటి ఇన్ని బాటిల్స్ ఎక్కిన యూరిన్ రాలేదేంటి అని. అంటే యూరిన్ని కూడా మెజర్ చేయడం అనేది అంటే ఆ టైంలో ఇంత యాంటీబయాటిక్ ఎక్కించాము. వన్ ఆఫ్ ద థింగ్స్ అమ్మా, మీకు ఈ రోజు కాలంలో ఇప్పుడు మానిటర్స్ ఉన్నాయి, బ్లడ్ ప్రెషరు, ఈసీజీ అన్ని టకా కనపడతాయి. ఇక్కడ నుండి దూరంలో కూర్చొని ఒక 5 కిలోమీటర్ల దూరంలో నేను ఐ కెన్ గో త్రూ ఆల్ మై ఐసీయూ పేషెంట్స్ ఆన్లైన్ అండ్ సీ దట్ వీళ్ళందరూ బీపీలు ఎంత ఉన్నాయి అన్నీ తెలిసిపోతాయి. ఒక కాలంలో ఉండేది కాదు. 40 ఏళ్ల ముందు దెర్ వాజ్ నో లైక్ ఈసీజీ మానిటర్ అంటూ ఏమీ లేదు. ఇట్ వాజ్ సీన్ ప్రతి గంట పోయి వాడి పల్స్ ఎంత ఉంది, వాడి బీపీ ఎంత ఉందని చెక్ చేసుకునే వాళ్ళమే కదా. 35 years ago or 40 years ago when I was a resident in general surgery, ఈ మానిటరింగ్ అనేది లేదు. ఒక పెద్ద చార్ట్ వేసుకొని 15 నిమిషాలకు ఒకసారి బీపీ పల్స్ చెక్ చేస్తా పోయేవాళ్ళం. అటువంటప్పుడు ద బెస్ట్ మెషర్ అంటే ఏమిటి? యూరిన్ అవుట్పుట్ అనేది అన్నిటికన్నా బెస్ట్ మెషర్. అంటే ఇట్ షోస్ ఏ గుడ్. ఇప్పుడు యూరిన్ అనేది తయారు కావాలంటే ఏమిటి? నెంబర్ 1 నీ బాడీలో అడిక్వేట్ వాటర్ ఉండాలి. నెంబర్ 2 నీ హార్ట్ అనేది పనిచేస్తూ ఉండాలి. నెంబర్ 3 నీ కిడ్నీలోకి బ్లడ్ అనేది పోతూ ఉండాలి. ఎంత బ్లడ్ ప్రెషర్ ఉండాలి? ఆ ఫిల్టర్ అయ్యేంత బ్లడ్ ప్రెషర్ ఉండాలి. అంటే ఏమని అర్థం? సపోజ్ ఈ మనిషి ఈ గంటలో 100 ml యూరిన్ పాస్ చేశాడు అంటే ఏమని అర్థము? ఈజ్ అడిక్వేట్, ఈజ్ హైడ్రేషన్ ఈజ్ అడిక్వేట్. అంటే బాడీలో ఉన్న వాటర్ మాత్రం కరెక్ట్గా ఉంది, సరిపోయేంత ఉంది, మరీ తక్కువగా లేదు. నెంబర్ 2 హార్ట్ అనేది బాగా పనిచేసి బీపీని ఒక నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువగానే ఉంది, అంటే 100 పైన ఉంది, లేకపోతే 80 mm ఆఫ్ మెర్క్యూరీ కన్నా ఎక్కువగా ఉంది. అందుకే కిడ్నీలో అది ఫిల్టర్ అయ్యి ఆ మాత్రం యూరిన్ వచ్చింది. సో ఇట్ వాజ్ ఎ ఇండైరెక్ట్ ఇండికేటర్ ఆఫ్ సో మెనీ పారామీటర్స్. రైట్. సో దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ మానిటర్డ్. వచ్చింది అంటే హైడ్రేషన్ ఇంకా తక్కువ ఉందేమో, ఇంకా రాలేదు యూరిన్ అంటే హైడ్రేషన్ తక్కువ ఉందేమో, ఇంకా ఫ్లూయిడ్ ఇవ్వాలేమో, బీపీ ఎలా ఉంది, ఇవన్నీ ఇప్పుడు మానిటర్స్ ఈజీగా చెప్పేస్తాయి. కరెక్ట్. అంటే సార్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో రకరకాలు ఉంటాయా? అంటే నేను ఒకటి విన్నాను ఏంటంటే విమెన్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వేరుగా ఉంటాయి, మెన్లో వచ్చే వేరుగా ఉంటాయి అని. అంటే నిజానికి ఎన్ని రకాల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సార్? ఎన్నో రకాలు అని చెప్పలేమమ్మా. దీన్ని రెండు రకాలు అందాం. లెటర్స్ సే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అన్కాంప్లికేటెడ్ అంటాం. సింపుల్ అనకూడదు, అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్. ఇంకోటి కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే వీళ్ళలో టెస్టులు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మీరు డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్. కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే మీరు ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడమే కాకుండా ఎందుకు వచ్చింది అని పుట్టుపూర్వత్వాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంప్లికేటెడ్. స్త్రీలలో సే మెనార్కి 13-14 years అయిన తర్వాత ఆర్ 15 years అయిన తర్వాత
45 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వరకు అంటే మెనోపాజల్ ఏజ్ వరకు వచ్చే జ్వరం లేకుండా యూరిన్లో మంట మాత్రమే ఉండి మాటికి యూరిన్ రావడం జరిగి మంటతో వచ్చిన వాటినే అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. బ్లడ్ ఉండదు, జస్ట్ బర్నింగ్ అంటాం. మాటికి యూరిన్ వస్తుంటుంది 5 నిమిషాలకి, కొద్దిగా వస్తూ ఉంటుంది, జ్వరం అయితే ఉండదు. ఇది లేకపోతే అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వీటికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, జస్ట్ ఐదర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, 1 షాట్ ఆర్ 3 డోసెస్, 3 days ఆఫ్ యాంటీబయాటిక్ సరిపోతుంది. ఎనీథింగ్ ఎల్స్, చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఇదే స్త్రీలలో ఫీవర్తో చిల్స్తో రావడం కానీ, మగవారిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఆర్ స్త్రీలలో 55 ఏళ్ళు భయపడిన వాళ్ళలో ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, దే ఆర్ ఆల్ కాంప్లికేటెడ్ కిందనే పరిగణించాలి. వాటిల్లో ఏ కారణం వల్ల వచ్చిందో అని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇది మొత్తం ఒక బ్యాండ్ కింద పెడితే 60% ఇది ఫస్ట్ చెప్పిన అన్కాంప్లికేటెడ్ వాళ్ళే ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళకే ఈ టెస్ట్లన్నీ జరుగుతాయి. ఎవరికైతే అవసరం లేదో వీళ్ళకి కల్చర్లని ఇదని అదేని అన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇవ్వకముందు ఒకసారి కల్చర్ చేయడం, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి, ఇవన్నీ అవసరం లేదు. వెన్ ఇట్ కమ్స్ కాంప్లికేటెడ్, చిల్స్ వచ్చాయి, రైగర్స్ వచ్చాయి, బ్లడ్ వచ్చింది, అటువంటి వాళ్ళలో తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది క్లుప్తంగా రిగార్డింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విమెన్లోనే ఎక్కువ రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అని విన్నాను. ఎందుకని వై విమెన్ అంటే ఎందుకు చెప్తారు? ఐ అండర్స్టాండ్, మీరు చెప్పింది చాలా నిజమే, మీరు చెప్పింది కరెక్టే. విమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఎందుకు? వై ఓన్లీ ఉమెన్? వై నాట్ మెన్లో రాదేంటి? అందరికీ వీళ్ళకే ఇంత సఫరింగ్ ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటారు. నిజమే, కారణం దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ అమ్మా. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మేల్లో చూస్తే మూత్రనాళం అనేది బ్లాడర్ నుంచి చాలా పొడుగ్గా ఉంటుంది, బయటకు వచ్చే మార్గం చాలా దూరంలో ఉంటుంది. సో ఒక 15-20 సెంటీమీటర్లు అనేది ఆ బ్యాక్టీరియా అనేది అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది, జరిగే అవకాశం తక్కువ. నెంబర్ 2, ఉమెన్లో ఆ మూత్రనాళం అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి స్మాల్ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ లోపల బ్యాక్టీరియా చుట్టుపక్కల ఉండేటివి లోపలికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదొక కారణం. నెంబర్ 2, దిట్ ఈస్ నెక్స్ట్ టు జెనిటల్ ట్రాక్ట్, వెజైనా అంటాం ఏదైతే వెజైనా, బికాస్ వెజైనా హ్యాస్ గాట్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ మంత్. దెర్ ఈస్ మెన్స్ట్రువల్ ఫేజ్లో ఒక విధంగా ఉంటుంది, నాన్ మెన్స్ట్రువల్ టైంలో, ఎండోమెట్రియల్ టైంలో, ఓవ్యులేషన్ టైంలో ఒక విధంగా ఉంటుంది. సో ఈ వెజైనాలో కూడా there is so much of change which happens because of sexual activity, because of hormonal changes, because of menstrual activity. అంటే ఒక నెలలో నెల లోపలే మీకు మల్టిపుల్ రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతా ఉంటుంది. కరెక్ట్ రైట్. దిస్ ఈజ్ నాట్ సేమ్. మీ చర్మం అనుకోండి ఈ రోజు ఇలా ఉంటుంది, రేపు ఇలా ఉంటుంది, ఎల్లుండి ఇలా ఉంటుంది. మన మౌత్ అనుకున్నాం అనుకోండి ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు కూడా ఎలా ఉంటుంది. కానీ వెజైనల్ ఎన్విరాన్మెంట్ అనేది బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ దిట్ విల్ చేంజ్ సో మెనీ టైమ్స్. సో ఏమిటి, ఈ ఎవ్రీ టైమ్ ఈ ఎన్విరాన్మెంట్ మారినప్పుడంతా దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద బ్యాక్టీరియా. దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద బ్యాక్టీరియా. ఇప్పుడు భగవంతుడు ఒకటి సృష్టించాడు ఏంటి, అక్కడ ఇన్నిసార్లు ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటే ఒక క్లీనింగ్ మెకానిజం అనేది కావాలి. దెర్ షుడ్ బి సంథింగ్ విచ్ క్లీన్స్ ఇట్ అప్ సో దట్ దే డోంట్ సఫర్ ఫర్ ఎవర్. అంతే కదా. ఆ క్లీనింగ్ మెకానిజం ఇస్ బై మెన్స్ట్రువేషన్. ఈ మెన్స్ట్రువల్ బ్లడ్లో ఇంచే దే సో మచ్ ఆఫ్ యాంటీబాడీస్ విచ్ కమ్ ఇన్, బ్లడ్ కంటైన్స్ సో మెనీ మైక్రోబియల్ ప్రోడక్ట్స్, అవన్నీ ఆ ఉన్న బ్యాక్టీరియాని అటాక్ చేసి అది క్లీన్ చేసేయడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ మెన్స్ట్రువల్ ప్రాసెస్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ క్లీన్ బ్యాక్ అగైన్. సో ఈ చేంజ్ని క్లీన్ చేయడం ఒక విధకం, ప్లస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ సైడ్. సో ఈ ప్రతి సెక్టర్లోనూ ప్రతి చేంజ్లోనూ దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ సైడ్ ద వెజ్. సో ఒక నెల చూసుకున్నాము అంటే ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో దేర్ డిఫరెంట్ బ్యాక్టీరియా అట్ డిఫరెంట్ టైమింగ్స్ ఆఫ్ టైం. కరెక్ట్. సో హార్మోన్స్, క్లీన్ ద ఎన్విరాన్మెంట్ దేర్, ద బ్యాక్టీరియా దేర్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎలాంటి బ్యాక్టీరియా ఈ మూత్రనాళంలోంచి లోపలికి వెళ్ళాలో అని చెప్పి. సపోజ్ వీళ్ళలో బై ఛాన్స్ కొంచెం వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేకపోతే సర్వైకల్ ఇన్ఫెక్షన్ ఉందనుకో, ఇమీడియట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వెనెవర్ ఏ స్త్రీకైనా కానీ నాకు మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది అంటే ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటంటే, అందుకే అన్నాం రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ అడుగుతాం ఏంటంటే, ఫస్ట్ గెట్ ఎ గైనిక్ చెకప్, సీ దట్ దెర్ ఇస్ నో ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ సైడ్ ద వెజైనా. వెజైనాలో ఫోకస్ లాంటిది లేదు కదా, సర్విక్స్లో పుండు లాంటిది ఏం లేదు కదా, ఆడ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏం లేవు కదా, చెక్ చేసుకోండి. ఎందుకంటే దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో
దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఫిమేల్స్లో ఈ కారణం ఎక్కువగా జరుగుతుంది. సో ఎవ్రీ వెజనల్ ఇన్ఫెక్షన్ ప్రీడిస్పోజెస్ టు యూరినరీ ఇన్ఫెక్షన్. అదే కాక స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల అది ఆటోమేటిక్గా అది ససెప్టబుల్గా ఉంటుంది. నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏదైతే వెజానా జరుగుతాయో దానివల్ల ససెప్టబుల్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఇన్ ద వెజానా ఆల్సో మేక్స్ ఇట్ ససెప్టబుల్ టు దట్. సో ఇన్ని కారణాల వల్ల వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. రైట్. అట్ ద సేమ్ టైమ్ రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇట్స్ మేబీ యూరినరీ టీబీ కూడా కావచ్చని కూడా చాలాసార్లు విన్నాను సార్. అలాంటి టైంలో కానీ లేదు అంటే ఇందాక మీరు యూరిన్లో మంటని మాత్రమే మనం మాట్లాడుకున్నాం, నిజానికి ఇట్స్ సో పెయిన్ఫుల్ కూడా ఉంటుంది చాలాసార్లు. అలా ఉన్నప్పుడైనా ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు వాడిన యాంటీబయాటిక్ టక్కన వాడేసి స్టార్ట్ చేస్తారు. అలా వాడడం కన్నా ఒక్కసారి యూరినరీ టోటల్గా యూరిన్ పిక్చర్ తీసుకున్న తర్వాత వాడడం బెటర్ అని చెప్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఏం చేయాలి మీరు? బేసిక్గా మీరు అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నాను చూసారా ఇందాక, ఎవడే ఏదో కొంచెం మైనర్గా మైండ్ వచ్చిందంటే ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది ఫైన్ అని చెప్పేసి. కానీ అదే ప్రాబ్లం మాటికి వస్తూ ఉంది అనుకోండి, ఎవ్రీ వీక్ వస్తూ ఉంది, ఎవ్రీ 15 days వస్తూ ఉంది అనుకోండి, మనం తప్పకుండా ఏ కారణం అన్నా ఉందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కారణాలు ఏముంటాయి? స్ట్రక్చరల్ కారణాలు ఉండొచ్చు, బ్లాడర్ ఎంప్టీయింగ్లో కానీ బ్లాడర్ మూత్రం విసర్జనలో ప్రాబ్లం ఉండొచ్చు, కొత్తగా ఏదైనా జబ్బులు లైక్ స్టోన్స్ కానీ ఏమన్నా ఉండొచ్చు, లేక కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ ట్యూబర్క్లోసిస్. సో ఎవరికైనా మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గకుండా ఉంది, 4 సార్లు యాంటీబయాటిక్ వాడారు, 5 సార్లు యాంటీబయాటిక్ వాడారు అన్న పక్షంలో వాళ్ళకి ఈ ట్యూబర్క్లోసిస్ లాంటిది లేదు కదా అనేది ఒకసారి స్కోపీ అనేది చెక్ చేస్తారు. నేను అన్నా చూసారు ఇంత సిస్టోస్కోపీ అనేది ఒకసారి చెక్ చేయాలి. ప్లస్ ట్యూబర్క్లోసిస్ ఆర్గానిజం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అది వెనెవర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్, మాటికి వస్తున్నది అంటే కారణం లేకుండా రాదు. ఎగ్జాక్ట్లీ కారణం కోసం మనం వెతకాల్సిందే. కరెక్ట్. అది ఇంకా డౌటే లేదు. సో అది ఎత్తుకోకుండా ఉండడం మనం అజాగ్రత్త లేకపోతే తప్పవుతుంది తప్ప అది ఎతకాల్సిన అవసరం అయితే ఎప్పటికీ ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి అబ్డామినల్ స్కాన్ ఒకటి, అల్ట్రా స్కాన్ ఒకటి తీయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అట్లీస్ట్ ఒక 3-4 monthsకి ఒకసారి నార్మల్ యూరిన్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందంటారా సార్? అనుకో అవసరం లేదమ్మా. అంటే బేసిక్గా మనం చేయించుకున్న దానివల్ల ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడు చేయించుకుంటారు? మీరు నార్మల్గా ఉన్నప్పుడే చేయించుకుంటారు. అటువంటిప్పుడు మీ రిపోర్ట్ కూడా నార్మల్గానే ఉంటుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాబ్లం వస్తేనే మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే వీ వాంట్ టు ప్రూవ్ నార్మల్సీ. అవును, అంతే కదా. ఇప్పుడు మాస్టరల్ చెకప్స్ ఇన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకు? వీ ఫీల్ గుడ్ ఇన్ ప్రూవింగ్ నార్మల్సీ. నేను నార్మల్గా ఉన్నాను అని చెప్పించుకునే దానికి మనం తాహతపడతా ఉంటాం. ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎవరు చేస్తారు? ఎక్కువగా షుగర్ లేనివాడే చేసుకుంటాడు. షుగర్ ఉన్నవాడు 3 నెలలు కూడా ఒకసారి చేయించుకోడు, ఎందుకంటే వాడికి తెలిసి ఎక్కువ ఉంటుందని. ఎప్పుడు చేసుకుంటాడు? మళ్ళీ కంట్రోల్ చేసుకొని వచ్చి మళ్ళీ చేయించుకుంటానంటాడు. ఎందుకు? హీ స్టార్ట్స్ ఫీలింగ్ దట్ అలా చూడాలని కోరుకుంటాడు కాబట్టి. అది మనిషి తత్వం. సో ఇట్ ఈస్ నాట్ వెన్ టు డూ అనేది కాదు. బట్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బేసిక్గా ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఇది ఒక అనవైతిగా పెట్టుకొని చేయించుకుంటారు. సపోజ్ మనకి హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉందనుకోండి, మీరు ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకోవాలి. హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఉంది, నీకే ఒకసారి స్టోన్ వచ్చింది, ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకుంటా ఉంది. అంతే తప్ప కాదు. మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మాటికి వస్తూ ఉంటే అసలు నిజంగా నీకు యూరిన్ ఇన్ఫెక్షనా కాదా? ఒక 2 సార్లు యూరిన్ టెస్ట్ చేసి మీకు ఇన్ఫెక్షన్ ఉందని ప్రూవ్ చేయాలి కదా. ప్రతి మంట యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడం తప్పే కదా. కరెక్ట్. సో ఆ విధంగా చూసుకోవాలి. అంతే తప్ప మనము చేంజ్ చేసుకున్న టైంలో ఎప్పుడు నార్మల్గా ఉంటాం, చేయించుకోలేని టైంలోనే అబ్నార్మల్గా ఉంటాం. సో అలా కూడా చెప్పడం కుదరదు. సో మన హిస్టరీ, మన పాత హిస్టరీ, మన జెనెటిక్ హిస్టరీ, మనం పడ్డ కష్టాలు, మన పడ్డ జబ్బులు, ఇవి విల్ డిక్టేట్ నెక్స్ట్ నువ్వేమేమి చేయించుకోవాలనేది మనకు డిక్టేట్. జనరల్గా కిడ్నీలో స్టోన్స్ కనుక ఉంటే మ్యాక్సిమం చిన్నవైతే కనుక లేజర్తో చేసేసేయచ్చు అని అంటారు. సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుందంటే పెద్ద సైజేనా? ఈ యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే అలా కాదు. బేసికలీ ఏంటంటే నేను అంటున్నా మళ్ళీ అగైన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ది స్టోన్ కాదు చూడాల్సింది. ఇట్స్ టెండెన్సీ ఆఫ్ ఎ పర్సన్. కిడ్నీలో చాలా చోట్ల ఈ స్టోన్ అనేది ఉండొచ్చు. ఒకటి కిడ్నీ లోపల కలెక్టింగ్ సిస్టమ్ క్యాలిసిస్ అనేది ఉంటాయి, దాంట్లో చిన్న స్టోన్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే తయారవుతాయి స్టోన్స్. అక్కడ నుంచి బైపాస్ అయ్యి మళ్ళీ యూరినరీ ట్యూబ్లోకి రావడం జరగచ్చు, ట్రాక్లో అడ్డం పడవచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కానీ సిమ్టమాటిక్ స్టోన్స్ నెంబర్ 1
పేషెంట్కి కష్టం ఇస్తున్నాయి. ఈ స్టోన్ వల్ల పేషెంట్కి నొప్పి వస్తూ ఉంది. కొన్ని రోజులు ఆగి చూశాడు, అది పడే అవకాశం లేదనుకున్నప్పుడు తీయాల్సిందే, అది స్టోన్ ఎంతైనా కానీ సైజ్. రైట్. లేక స్టోన్ వల్ల మనకు కాంప్లికేషన్ వస్తూ ఉంది, 3 వారాలు అయిపోయింది, పట్టడం లేదు, జ్వరం వస్తూ ఉంది, నొప్పి తగ్గట్లేదు, చేయాల్సిందే. నెంబర్ 3, ఒక సైజ్ స్టోన్ దాటింది, 1 సెంటీమీటర్ స్టోన్ ఉంది, ఇది నువ్వు 1 సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు వాడినా వెయిట్ చేసినా కానీ పడే అవకాశం తక్కువ. ఆ పడే లోపల ఆ కిడ్నీ డ్యామేజ్ చేసి కిడ్నీ లాస్ అవుతుంది. సో అప్పుడు చేయాల్సిందే. సో స్టోన్ డిసీజ్లో ఎయిమ్ ఎలా ఉంటుంది అంటేనమ్మా, 2 మెయిన్ ఫ్యాక్టర్స్. గివ్ రిలీఫ్ టు ద పేషెంట్. వాట్ ఈస్ ఈ సఫరింగ్ ఫ్రమ్? నీకేం జబ్బురా? నాకు కిడ్నీ స్టోన్ ఉంది. అరే అది కాదు జబ్బు అంటే, నీ ఎలాంటి కష్టం ఉంది? నాకు పెయిన్ ఉంది, నాకు జ్వరం ఉంది. సో ట్రీట్ ద పేషెంట్. నెంబర్ 2, దెన్ కమ్స్ సేవ్ ద కిడ్నీ. నొప్పి లేకపోయినా కొన్ని స్టోన్లకు మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే టు సేవ్ ద కిడ్నీ. నొప్పి ఉంటే చిన్న స్టోన్ అయినా కానీ ట్రీట్మెంట్ చేయాల్సిందే. నొప్పి అంటే కాంప్లికేషన్ లాంటిది, లేదా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే చిన్న స్టోన్ అయినా ట్రీట్మెంట్ చేయాల్సిందే. సో లొకేషన్, కాంప్లికేషన్, కిడ్నీ ఫంక్షన్, ఈ 3 మీద మనం డిసైడ్ అవుతుంది ట్రీట్మెంట్ చేయాలా వద్దా, చేయాల్సి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సింది. ఈ మధ్య కాలంలో ఓపెన్ సర్జరీ అనేది స్టోన్కి ఈ మధ్య అసలు వినలేదు. లాస్ట్ 25 ఇయర్స్లో నేను చేసినట్టు గుర్తు కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎండోస్కోపిక్ సర్జరీ. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే మూత్రనాళం నుంచో లేకపోతే కిడ్నీలోంచి డైరెక్ట్గానో ఎండోస్కోప్ అనేది వేసి కొన్ని పరికరాల ద్వారా ఆ స్టోన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఆ పరికరాల్లో ఒక పరికరం ఏమిటి అంటే ఒక ఎనర్జీ సోర్స్ అంటాం. లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్, అంతే తప్ప లేజర్ మనం బయట నుండి వేస్తే స్టోన్ లోపల పోవడం అనేది జరగదు. ఇది మనం ఎండోస్కోప్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ లేజర్ని దాని మీద మనం సోకితే అప్పుడే స్టోన్ బ్రేక్ అనేది జరుగుతుంది. సో ఆ ఎనర్జీ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, న్యూమాటిక్ అని, అల్ట్రాసౌండ్ అని, ప్లస్ లేజర్ అని. ఈ 3 అవసరం బట్టి, సిచ్యువేషన్ బట్టి ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసేంత టెక్నాలజీ పెరిగిందా సార్? లేదు, ఇంతవరకు ఎట్ ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ఈజ్ ఏ ఓన్లీ ఎ రీసెర్చ్ థింగ్ టిల్ నౌ. ఇంతవరకు లేదు. బేసిక్గా వి కంటిన్యూ, ఏదో డయాలిసిస్ అనేది ఉంది, ఏదైతే ఈ పేషెంట్లు చనిపోకుండా చూసుకునేదానికి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తే వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండే అవకాశం. కానీ ఇప్పుడు మీరు అన్నారు కిడ్నీ పాడైపోయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేని వాళ్ళు, లేదా చేయించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, అది ఆర్థిక స్తోమత కావచ్చు, లేదా బ్లడ్ గ్రూప్ దొరకకపోవచ్చు సమ్టైమ్స్, ఇలాంటప్పుడు డయాలసిస్ అనేది ఆప్షన్గా పెడుతున్నారు. కానీ వన్స్ డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఐ థింక్ నెలలో ఒకసారి, తర్వాత నెలలో 2 సార్లు, ఇలా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది కదా సార్? కాదు, ఇది తప్పం. అంటే చాలా మందికి దేర్ ఆర్ 2 థింగ్స్. సార్ నాకు డయాలసిస్ స్టార్ట్ అయితే మళ్ళీ జీవితాంతం డయాలసిస్. దట్స్ వాట్. మీరు ఆ సిచ్యువేషన్కి వచ్చారో కూడా డయాలసిస్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు లివ్ వితౌట్ డయాలసిస్. ఐదర్ యూ షుడ్ హ్యావ్, మీ కిడ్నీ, కొత్త కిడ్నీ అన్న మీ బాడీలో ఉండి అది పనిచేసి నిన్ను కాపాడాలి. లేదు అంటే మీ కిడ్నీ పని చేసే పనిని మనం ఈ రక్తాన్ని ఆ డయాలసిస్ మెషిన్లో పంపించి అలానా చేయాలి. సో ఇది తప్పు ఆలోచన. ఇప్పుడు ఇలా ఉంటుంది, నాకు కళ్ళు కొంచెం ఇదే పవర్ ఉందని చెప్పి నేను గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత తీసేస్తే నా కళ్ళు మామూలు అవుతాయా? ఇది ఉన్నప్పుడే కదా అది పనిచేసినట్టు. సేమ్ థింగ్ విత్ కిడ్నీ. ఈ డయాలిసిస్ మెషిన్ అనేది ఇది. డయాలిసిస్ మెషిన్ ఇస్ దిస్. ఇది తీస్తే మనకు మళ్ళీ కనపడుతుందా? కనపడదు కదా. సో డయాలిసిస్ ఈజ్ ఎ నెసెసిటీ. సో ఇట్ బికమ్స్ ఎ నెసెసిటీ ఫర్ లైఫ్. నువ్వు రోజు లేచి బ్రష్ చేసుకున్నట్టే అది కూడా అవసరమైన భాగంగా తోడుకుంటుంది. అండ్ నెంబర్ 2, మనలో చాలా మటుకు అపోహలు ఉన్నాయి. ఎందుకు మన పేషెంట్స్ ఇప్పుడు చాలామంది చూస్తాం, ఇప్పుడు వెస్ట్లో పేషెంట్స్ డయాలిసిస్లో ఉన్నా అసలు ఐడెంటిఫై కూడా చేయలేం. వీడు డయాలిసిస్లో ఉన్నాడా, ఎంత బాగున్నాడు, ఈజ్ నార్మల్ లుకింగ్, ఈనేంటి డయాలిసిస్ అని. అదే మన దగ్గర డయాలిసిస్ పేషెంట్లు చూడడానికి చెప్పేయచ్చు, బాబు ఈ డయాలిసిస్లో ఉన్నాడు, చూడడానికే కొంచెం సిగ్గా ఉన్నాడు అని చెప్పి. ఇది బేసిక్గా ఏంటంటే వీ టెండ్ టు పుష్. అంటే మనం లాస్ట్ పాయింట్ వచ్చేంత వరకు ఏమీ చేయకుండా ఇంకా తప్పనిసరి కష్టమవుతుంది, లేకపోతే కాంప్లికేట్ అవుతుపోతున్నాం మనం అనుకున్నప్పుడే డయాలిసిస్ స్టార్ట్ చేస్తాం. సో దట్స్ అనదర్ మిస్టేక్. దట్ 3 ఫ్యాక్టర్స్ వెన్ యూ ఇన్స్టిట్యూట్ యువర్ డయాలిసిస్. అంటే డయాలిసిస్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు? జబ్బుకి అవసరం పడ్డప్పుడా, లేకపోతే నీకు ఇంకో గత్యంతరం లేనప్పుడా? ఈ 2 పాయింట్స్ చాలా దూరంగా ఉంటాయి. ఓకే, సరేనా? ఈ పాయింట్లో చెప్పిన పక్షంలో ఇంకా నీకు డయాలిసిస్ అవసరం పడుతుంది, నువ్వు చేయించుకో అంటే నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇప్పుడే అవసరం లేదు కదా అని అనుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఆగుతాడు. సో వెన్ యూ స్టార్ట్ డయలైజింగ్ ద పర్సన్ వెన్ ఈజ్ గుడ్, ఈ లుక్స్ గుడ్, అప్పుడే బాగుపడతాడు. నెంబర్ 2,
ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్. కరెక్ట్ డయాలిసిస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. ఒక 100 కిలో పేషెంట్ ఉన్నాడు అనుకోండి, 3 times in a week is necessary. ఓ డిపెండ్స్, వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ వల్ల ఇంకా అంటే వెయిట్ అనే కాదు, 3 times in a week is a necessity for almost everybody. ఓ అంతే తప్ప 3 times in a week is మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. సీరం క్రియాటినిన్ లెవెల్స్ కానీ ఏ బ్లడ్ లెవెల్స్లో ఎటువంటి మెటాబోలైట్ లెవెల్స్ అయినా ఒక రేంజ్లో వేరేటట్టు ఉంటుంది. సపోజ్ మీరు వారానికి ఒకసారి చేశారనుకోండి, ఒకరోజు అలా ఉంటాయి, నెక్స్ట్ డే ఇలా ఉంటాయి. సో ఈ వ్యత్యాసం రాకూడదు. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్. ఎవ్రీ డయాలిసిస్ ఈజ్ నాట్ డయాలిసిస్, రైట్. సో దెర్ ఈజ్ సంథింగ్ లైక్ క్వాలిటీ డయాలిసిస్ అనమాట. అంటే మనం వాడే ఫ్లూయిడ్ డయాలిసైట్ అనేది ఏదైతే వాడతామో, మన ఫిల్టర్స్ ఏదైతే వాడతామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. దర్ ఆర్ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర డయాలిసిస్లో, ఇండియాలో డయాలిసిస్లో 2 రకాలు ఉంటున్నాయి. త్రో అవే ఫిల్టర్స్, అంటే ఒక యూజ్కి ఒకటే ఫిల్టర్ వాడతాం, నెక్స్ట్ టైంకి ఇంకో ఫిల్టర్ కొత్తది తీసుకుంటాం. డిస్పోజబుల్ డయాలిసిస్, దే గివ్ ఏ బెటర్ క్వాలిటీ బికాస్ ఆ ఫిల్టర్స్ అనేది పాడవోక. అదే ఇంకోటి రీయూజబుల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ రీయూజబుల్ ఫిల్టర్స్లో మీకు ఈ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ అనేది ఉండదు. మీరు టీ చేసే చన్నీ ఉంటుంది, ఆ చన్నీను మీరు 4 సార్లు వాడారనుకోండి ఒక విధంగా ఉంటుంది. అదే 10 సార్లు వాడారనుకోండి సరిగా అవ్వదు కదా, అలా అనేది కూడా. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అవసరం ముందే స్టార్ట్ చేశారా, అవసరం గత్యంతరం లేక స్టార్ట్ చేశారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్ కరెక్ట్గా తీసుకుంటున్నారా, నెంబర్ 3 క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ 3 బాగుందా. ఈ 3 కరెక్ట్గా ఉంటే అమ్మా యూ కెనాట్ డిఫరెన్షియేట్. చాలా మంది నార్మల్గానే కనపడతారు, యాక్టివ్గా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్లీ డయాలిసిస్ ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్లీ మొత్తం బ్లడ్ ఒక వైపు నుంచి బయటకు వచ్చి ఫిల్టర్ అయ్యి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది. సో దెర్ ఈస్ వన్ ప్లేస్ ఫ్రమ్ వేర్ ద బాడీలోంచి ఒక చోట నుంచి మీకు బ్లడ్ తీసుకుంటా ఉంటుంది. ఆ బ్లడ్ మెషిన్లోకి వెళ్తుంది. ఆ మెషిన్ డయాలైజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ దాంట్లోకి అది వెళ్తూ ఉంటే అది ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ అనేది ఒక ఆస్మాటిక్ మెంబ్రేన్ మధ్యలో నుంచి అవుతుంది. మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, ఒక ఆస్మాటిక్ మెంబ్రేన్ ఉంటుంది, ఈ పక్క బ్లడ్ ఉంటుంది, ఈ పక్క డయాలైజెడ్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ బ్లడ్లో ఎక్కువ ఉన్న క్రియాటినిన్, బ్లడ్ యూరియా అనేటివి ఈ ఆస్మాటిక్ మెంబ్రేన్ నుంచి ఈ డయాలైజెడ్ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తాయి. ఈ డయాలైజెడ్ ఫ్లూయిడ్లో మనం ఏదైతే ఈ బాడీలోకి పంపించాలనుకుంటున్నామో అవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో వీ క్రియేట్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ దీస్ 2 థింగ్స్. సో ఈ డయాలైజెడ్ మెంబ్రేన్ కూడా దాని పోరసిటీ ఎలా ఉంటుంది అంటే మనం అనుకునేటివే దీన్ని క్రాస్ అయ్యేటట్టు చూస్తాం, బ్లడ్ సెల్స్ ఇవన్నీ రాకుండా చూసుకుంటాం. సో ఆ విధంగా పోరసిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్రమంగా ఒక 3 గంటల పాటు ఈ బ్లడ్ని ఈ మెంబ్రేన్ చుట్టూ తిప్పాము అన్న పక్షంలో 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. సో దాట్ ఈస్ హీమోడయాలిసిస్ అంటారు. ఇంకోటి ఏంటంటే పెరిటోనియల్ డయాలిసిస్. అదేంటి, కడుపులో మనం వాటర్ పంపించడం, కడుపు మెంబ్రేన్ ఏదైతే, కడుపు సర్ఫేస్ ఏదైతే పెరిటోనియం అని ఉంటుంది, అది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డయలైజర్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ దిస్ ఫ్లూయిడ్. సో అక్కడ ఆ విధంగా ఆస్మాటిక్ ఈక్విలిబ్రియం స్టార్ట్ అవుతుంది. దాన్ని మళ్ళా తీసేయడం, ఇది తన సొంతగా ఇంట్లో చేసుకునే అవకాశం. నేను ముందు చెప్పింది హాస్పిటల్ రావాలి 3 గంటలు. ఒకప్పుడు పెరిటోనియల్ డయాలిసిస్ చాలా చాలా పాపులర్ అవుతుంది, అందరు ఇంటికాడ చేసుకుంటారు అనుకున్నాం, కానీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్. అవి అంత పాపులర్ కాలేకపోయింది. ఎందుకంటే ప్రతిసారి కష్టంగా ఉండేది, వాళ్ళు అది ఒక 4-5 గంటలు 6 గంటలు పట్టేది చేసుకోవడానికి. సో దే నీడెడ్ సంబడీస్ హెల్ప్. దానికన్నా వారానికి 3 గంటలు వచ్చి ఇక్కడ పడుకుందాంలే అని అదే పాపులర్గా ఇవ్వడం జరిగింది. రైట్. కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది అని అనడానికి చాలామంది చెప్తుంటారంటే కాళ్ళు ముడుచుల దగ్గర, హీల్ దగ్గర, అదే మన యాంకిల్ బోన్ దగ్గర స్వెల్లింగ్ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? కాదండి, అదే యాక్చువల్గా చాలామందికి అదొక అపోహ. ఏంటంటే ఎనీథింగ్ కాళ్ళలో వాపు వస్తే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్టు. అవును. బేసిక్గా అంటే ఇప్పుడు బాడీ అనేది ఒక డైనమిక్ ప్రాసెస్ అమ్మ. హార్ట్లో బ్లడ్ అనేది ఒక వాస్కులర్ సిస్టంలో ఉంటుంది. ఆ వాస్కులర్ సిస్టంలోంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది టిష్యూస్లోకి వెళ్తూ ఉంటుంది, టిష్యూస్లోంచి మళ్ళీ బ్లడ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఆల్ ద టైమ్. ఎక్కడైనా కానీ మన బాడీలో ఇప్పుడు మనం వాన పడింది, భూమిలోకి వెళ్తుంది, మనం పంపు కొడుతున్నాం, మళ్ళీ పైకి మనం ట్యాంక్లో పెట్టుకుంటున్నాం, ట్యాంక్లో వాడేస్తున్నాము, వాడి మళ్ళీ సాయిల్లో కలిపేస్తున్నాము, మళ్ళీ అది ఆవిరి మేఘాలకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అయితే ఉందో లాస్ట్కి అల్టిమేట్లీ ఆ వాటర్ ఎలా తిరిగినట్టే మన బాడీలో కూడా వాటర్ మనం ఏదైతే తీసుకున్నామో, ఏదైతే మనం విసర్జించామో యూరిన్ ద్వారా, ఈ మధ్యలో మిగిలిన ఏదైతే వాటర్ ఉంటుందో బాడీలోనే అది సర్క్యులేట్ అయ్యి వేరియస్ కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద బాడీలోకి వెళ్తూ ఉంటుంది.
ఆ కంపార్ట్మెంట్స్ ఏమిటి? హార్ట్ ఒకటి కావచ్చు, రక్తనాళాలు ఒకటి కావచ్చు, టిష్యూస్ కావచ్చు, రక్తనాళం బయట ఆర్గన్స్ కావచ్చు, వీటిల్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో ఈ సైకిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ వాటర్ రిటెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ సైకిల్లో ప్రాబ్లం ఎక్కడ రావచ్చు? హార్ట్ ఫెయిల్ కావచ్చు, అప్పుడు కూడా వస్తుంది. లంగ్స్లోనూ వాటర్ వస్తుంది, కాళ్ళలోనూ వాటర్ వస్తుంది. లివర్ ప్రాబ్లం రావచ్చు, అప్పుడు కూడా కడుపులో వాటర్ వస్తుంది, కాళ్ళలో వాటర్ వస్తుంది. కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు, అప్పుడు బాడీ నిండా వాటర్ వస్తుంది, ఫేస్లో వాటర్ వస్తుంది, కాళ్ళలో వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ రిటెన్షన్ అనేది జరగడానికి హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంతేగాని కాళ్ళల్లో వాపు వచ్చినంత మాత్రాన కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోవడం తప్పు. చాలామంది అంటూ ఉంటారు, పొద్దున్న లేయంగానే నాకు కళ్ళంతా వాచిపోయినాయండి. పొద్దున్న లేస్తే అందరికీ వాచే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువసేపు పడుకుంటే ఆ వాపు రావడం సహజం. సో అది జబ్బు కింద పరిగణించకూడదు. ఆ విధంగా వాపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వాపు వచ్చే అవకాశం ఉంటుంది, అది జబ్బులాగా మనం చూసే అవకాశం లేదు. రైట్, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏ కారణం వల్ల వచ్చిందనేది చూసుకోవాలి, అది మాత్రం నిజం. ఎక్కువ టైం తీసుకున్నానేమో, ఒక ప్రశ్నతో ముగించేస్తాను. జిమ్ చేసి చాలా హెవీ మస్కులర్ బాడీ పెంచాలనుకునే వాళ్ళు చాలా హెవీ ప్రోటీన్ తీసుకుని కొంతమంది సెలబ్రిటీస్ని కూడా చూసాను ఏంటంటే తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో నిజానికి అసలు ఈ జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎస్పెషలీ మజిల్ పెంచాలని అనుకునేవాళ్ళు, ఇన్ని మీరు చూస్తుంటారు కండలో పెంచడం. సో వీళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి? ఎనీథింగ్ విచ్ ఈస్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్. ఇది న్యాచురల్ కింద కాదు. వాట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద నేచర్, ఎలా అయితే నేచర్ ఇన్ ది డిఫైన్ అయిందో దాని ప్రకారమే ఉంటుంది. ఇదేంటంటే ఇట్ ఈస్ బేసిక్గా నువ్వు హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాకుండా మనం ఎలా కనపడుతున్నాం అనేది ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. ఆర్ యూ హెల్దీ అనే దాని కాకుండా హౌ ఆర్ యూ లుకింగ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. సో నేను సైంటిఫిక్ ఎవిడెన్స్లోకి నేను పోవడం తెలుసుకోవట్లేదు, బట్ ఐ వుడ్ సే వన్ థింగ్, వాట్ ఈజ్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్. పీపుల్ ఒకప్పుడు కాలంలో కూడా, మీరు రాజుల కాలంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలా తిని అవ్వలేదు కదా. ఎవ్రీబడి వాంట్స్ దిట్ ఇన్ ఎ షార్ట్ టైం. ఇదంతా ప్రాబ్లం వచ్చేదంటే నాకు 6 నెలలకంతా నాకు ఈ విధంగా కావాలి, విత్ ఇన్ 8 months ఇలా కావాలి, అండ్ వాడు చేశాడు ఇలా చేసింది దానివల్ల వాడికి వచ్చింది నేను కూడా చేస్తాను, ఇలా అయిపోవడమే జరిగింది. కానీ నోబడీ హెస్ గాట్ నో ఎవిడెన్స్ ఫర్ ఇట్. ఇలా చేస్తే కరెక్ట్ అని ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళకి వాటి పడి మాకు ఈ వే ప్రోటీన్, అది ఆ వే ప్రోటీన్, ఎవడోడో చెప్పాడు ఇది మంచిదని, ఇంకోడోడో చెప్పాడు అది మంచిదని, ఇది తినడం, కొంతమంది కిడ్నీ జబ్బులు, ఇంకా రకాల జబ్బులు రావడం జరుగుతాం. ఈ ఫ్యాట్ బర్నర్స్ అని జిమ్లో ఇస్తున్నారు సార్, ఇంటెక్ తీసుకోండి మీరు అని, చాలా బాగా పనిచేస్తుందని ఇస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ఒక 6 monthsలో నేను 10 kilos తగ్గిపోవాలి, 15 kilos తగ్గిపోవాలి ఇలా అనుకోవడం, అది ఇంటర్నల్గా హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? ఇవి లాంగ్ టర్మ్లో ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇవన్నీ ఏంటి షార్ట్ టర్మ్ థింగ్స్ చూసి మనం చూస్తున్నాం. ఈరోజు అంటున్నాను, కోవిడ్ వచ్చి వెళ్ళింది, చాలా మంది చూస్తున్నాం, మన 40 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు టక్కన ఏదో చేస్తున్నాడు చచ్చిపోయాడు, ఇలా చేస్తున్నాడు చచ్చిపోయాడు. అవును, ఇప్పటికి మనకు తెలియదు ఏంటో. అవును, we are still unclear about so many things which we are doing. Correct. We are presuming, మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ నార్మల్ అని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే 4 వాడుతున్నారు కాబట్టి. 10 మంది అబద్ధం చెప్పినంత మాత్రం అబద్ధం నిజం చేయలేరు కదా, అలానే ఇది కూడా. సో వీ డోంట్ నో, దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ డ్రగ్ ఒకటి వచ్చింది, మన ఒజంపిక్ ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు వెయిట్ రిడక్షన్ టైప్. అందరూ అది డయాబెటీస్ వాళ్ళకి వాడేదానికన్నా వెయిట్ రిడక్షన్కి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వాడే కన్నా వెయిట్ రిడక్షన్ వాళ్ళు మామూలు ఎక్కువగా వాడేస్తున్నారు. సో దీనికి ఏమవుతుంది, నిన్ననే ఒక పేపర్ వచ్చింది, వీళ్ళ కళ్ళ జబ్బులు వస్తున్నాయి ఫ్యూచర్లో అని చెప్పి. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ నిజాలు బయట పెట్టేసరికి చాలా టైం పడుతుంది. ఈ నిజాలు బయట పెట్టకుండా కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. నిజాలు బయట పెట్టే వరకు మనం ఈ రీసెర్చ్ మీద పెట్టిన డబ్బులంతా వెనక్కి వచ్చేటట్టు వాళ్ళు అది చేస్తారు. ఎంత వీలైతే అంత వాడిద్దామని చూసే వాళ్ళే ఉన్నారు, కానీ నిజంగా కమ్యూనిటీ బాగుపడాలని ఎవరైనా ఆలోచించారా? సో ఇలా అది జరగదు. ఇది బేసిక్గా ఏంటంటే ఎనీథింగ్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్, ఎనీథింగ్ షార్ట్ కట్ అండ్ ఎనీథింగ్ బికమ్స్ ఇన్ ఎ షార్ట్ టర్మ్. అంటే నాకు సడన్గా 6 నెలల్లో కావాలి, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఆన్ ఎనీ డే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక ఎంత ట్యూషన్ చెప్పినా కానీ ఒక 10వ క్లాస్ వాడిని ఇంజనీరింగ్ పాస్ చేయించలేరు, అంతే కదండి. 6 నెలల్లో నేను ఎంత చదివిచ్చేస్తానన్నంత మాత్రాన ఆ మెచ్యూరిటీ కూడా రాదు. కాబట్టి సో ఐ కుడ్ ప్రిఫర్ లివ్ న్యాచురల్లీ
రాదర్ దెన్ అన్యాచురల్. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. No. సో Absolutely, my pleasure. థ్యాంక్ యూ సార్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారో ఒకసారి నోట్ చేసుకుని ఇంకొక ఎపిసోడ్ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా.